ఎంతమంది ఉన్నారు? ఇంకెంతమంది ఉన్నారో మరి. ఓకే, హాయ్ అందరికి. అందరు బాగున్నారా? బాగున్నా. మీరు? కూటమి గవర్నమెంట్ లో బాగున్నారా? పడకూడదు అంటారా? ఒక మాట అడగద్దన్న, కూటమి ప్రభుత్వంలో బాగున్నారా? ఏమో ఒకటే చూస్ చేస్తాను, రెండు అవసరం. రీసౌండ్ వస్తుంది. ఓకే ఓకే. జస్ట్ అందరూ చాలా మంది కలవాలి, మాట్లాడాలని చెప్పేసి పెడుతున్నారు కదా, సో అందుకని చెప్పేసి గూగుల్ మీట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. మన అన్న వేరే వాళ్ళు జాయిన్ అవుతారు. 1 minute. శ్రీనివాస్ రెడ్డి. పర్లేదు. ఓకే ఓకే, ఏం సంగతులు మరి? హాయ్ హాయ్ బ్రో. హాయ్ అందరూ. నాకు కనిపిస్తున్న పేర్లు భీమారావు, రమానాథ్, మధు, వినోద్, వింజం. రీసౌండ్ వస్తుంది, సో నేను కనెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే, అంటే ఏం లేదు, పక్కన వేరే వాళ్ళు మైక్ ఆన్ చేసినప్పుడు నువ్వు కూడా ఆన్ చేస్తే నీకు రీసౌండ్ వస్తుంది. సో అదొకటి. మంజునాథ్ అంటే మంజునాథ్ రెడ్డి, సాయి, సందీప్ బొరాడా, రసూల్, సిఎస్ రెడ్డి, అబ్బు బకర్, యశ్వంత్ కనుమ, ఎల్లారెడ్డి, అసోడి శంకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టు. ఓకే ఓకే, ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఏం సంగతులు మీరే చెప్పాలా? ఏం నడుస్తుంది, ఏంటి కదా, వీడియోస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఎలా చేయొచ్చు, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎలా జనాల్లోకి కంటెంట్ తీసుకెళ్ళొచ్చు అన్నది మీరే చెప్పాలా. ఏమైనా తప్పులు చేస్తున్నామా, ఎక్కడైనా టంగ్ స్లిప్ అవుతున్నామా అన్నది కూడా మీరే చెప్పాలా. స్లిప్ అవట్లేదు బ్రో. అంటే మన రిజల్ట్ కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నాం, వాళ్ళ అబద్ధాలు కూడా ధైర్యంగా చెప్పేస్తున్నారు. ఓకే, అదొక్కటే మైనస్, ఇంకేం లేదు. ఓకే, ఇంకా మనం ఏంటంటే ఈ రోజుల్లో ఎంత చేసినా సరే ప్రజల్లో వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది బ్రో. ఓకే భీమరా, ఒక్కసారి నీ నెట్వర్క్ చెక్ చేసుకో. మంజునాథ్ బ్రో, నువ్వు మాట్లాడు. జగన్ అందరూ జగన్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఓకే, లైవ్ లో జాయిన్ అవరా? జాయిన్ అవ్వని కొట్టు లైవ్. ఎవరు మాట్లాడుతున్నారు బ్రో? మీరు పక్కన వాళ్ళతో మాట్లాడేప్పుడు మైక్ ఆఫ్ చేసుకోండి కొంచెం. వెంకటేష్ అన్న నమస్తే అన్న, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే జగన్ అన్న ఫ్యాన్స్. ఓకే నమస్తే. నమస్తే అన్న, థ్యాంక్ యూ. అన్కన్ఫర్మ్డ్ యూజర్ అంటే ఎవరా? సాయినా. హలో వెంకటేష్ అన్న. నమస్తే నమస్తే అండి. లేడీసా? ప్రియా గారు చెప్పండి. నమస్తే అన్న, జగనాన్నకి బిగ్ ఫ్యాన్. ప్లస్ మీకు కూడా అన్న, అసలు మీరు రఫ్ వేస్తున్నారు. ఏం లేదు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి టాపిక్స్ కూడా మీరు అలా సోషల్ మీడియాలో ఎట్లా చెప్తున్నారంటే, ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ వాళ్ళు నా దగ్గర ఏది మాట్లాడలేనటువంటిగా ఉన్నాయి మీ వీడియోస్. నాకు అంత నచ్చేసాయి. థ్యాంక్ యూ అండి. అసలు నేను అడగలేనటువంటి కూడా మీ వీడియోస్ ద్వారా వాళ్ళకి చూపిస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి అసలు సమాధానం అనేదే లేదన్నా.
ఓకే, అలాగే ఉండాలి డేటా. మనం ఎవరికి తప్పు చెప్పం, జనాలు మంచి జరగడం కావాలి, అల్టిమేట్ గా జనాలకు మంచి జరగాలి. అందుకేనే సగం అసలు ఇప్పుడు అందరూ బ్రదర్సే ఉంటారు అనుకున్నాను, అందరూ బ్రదర్సే ఉన్నారు. కానీ నేను ఈ ఒక్క విషయం మీకు చెప్పాలని ఖచ్చితంగా వచ్చా అన్న. లేడీస్ కూడా ఉన్నారు మన వాళ్ళు చాలా మంది, వాళ్ళు ఇప్పుడు అవైలబుల్ లేరు అనుకుంటా. నో ప్రాబ్లం, మీకు ఇబ్బంది ఏమీ లేదు. బ్రో మిగిలిన వాళ్ళు బ్రో అందరూ మ్యూట్ చేసుకోండి బ్రో, మ్యూట్ చేసుకోండి అందరూ. ఆ పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటే మ్యూట్ చేసుకోండి, నాతో మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి ఇక్కడ కాల్ లో మాట్లాడేటప్పుడు. ఓకే అండి ప్రియా గారు, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలా? అసలు మీరు ఇంకా అన్న, మీరు ఇంకా చూడండి, మనకు చాలా విషయాలు తెలుస్తాయి. మీరు ఇంకా సెర్చ్ చేయండి. అసలు ఈ ప్రభుత్వం మనకు ఏం చేస్తానని, ఏం చేసిందనే దాని గురించి ఇంకా చేయండి అన్న మీరు వీడియోసా. ఖచ్చితంగా చేస్తాం. నాకు అదొక్కటే అసలు నేను ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానంటే, అంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. బ్రో సాయి సందీప్ బ్రో, నువ్వు మ్యూట్ చేసుకోవా? ఒకళ్ళు మాట్లాడేటప్పుడు మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకోండి, అందరూ మాట్లాడదాం. ప్రియా గారు మాట్లాడండి. మొన్న జగన్ అన్న నెల్లూరు వచ్చాడు కదన్నా, అప్పుడు వచ్చారా మీరు? నేను రాలేదు. మనం అట్లాంటి వాటికి కొంచెం దూరంగానే ఉంటాం. కంటెంట్ ఈ బేస్డ్ నిజాలు వాస్తవాలు చెప్తాం. బ్రో నేను అనుకున్నాను మీరు వచ్చి ఉంటారేమో, ఒకసారి మీట్ అయి ఉంటారేమో జగన్ అని అనుకున్నాను. జగన్ గారిని మీట్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, జగన్ గారిని సీఎం చేయడం ఇంపార్టెంట్. ఇదైతే పక్కా నెక్స్ట్ మనదే, మన పార్టీని అధికారంలో అదైతే పక్కా. అందరూ ఏమనుకుంటారు, జగన్ గారిని ఎలాగైనా కలవాలి, జగన్ గారిని. అది తర్వాత సెకండరీ. ఫస్ట్ మీరు అనుకుంటున్నట్టు మీకు ఇక్కడ పరిపాలన ఎలా చెప్పాలి దాన్ని, మీకు మీ పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏదైనా కావాలి. సో జగన్ గారిని కలవడం కంటే ముందు ఆయన సీఎం గా ఉండాలనుకుని ఫైట్ చేస్తే అది మీకు బాగుంటుంది. ఏరియాలో నేను ఒక్కదాన్నే వైసీపీ అన్న, కొరవలందరూ జనసేన టీడీపీ వాళ్ళు ఉన్నారన్న. ఓకే, నేను ఒక్కదాన్నే వైసీపీ, వాళ్ళు ఎవ్వరు వాయిస్ రేస్ చేసి మాట్లాడలేదు నా ముందు. ఓకే, వెరీ గుడ్. జగనన్న నెక్స్ట్ జగనన్నని సీఎం గా చేయాలి. జగనన్న వస్తేనే బిడ్డలకి ఎడ్యుకేషన్ అనేది బాగుంటది అనే టాపిక్ మీద వాళ్ళని వాయికొచ్చి వదిలేస్తాను. అందులో మీ వీడియోస్ నాకు ఇంకా బూస్ట్ గా ఉన్నాయన్న. ఖచ్చితంగా మా డేటాతోనే ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాట్లాడుతుంటా అంతా ఉన్నారు కదా. అవునవును, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంజునాథ్ బ్రో, మంజునాథ్ తర్వాత గణేష్ ఈమని మీరు మాట్లాడండి. అన్నా నేను రాజధాని మీద మాట్లాడతాను. రాజధాని మీద మాట్లాడతావా? పెద్ద సబ్జెక్ట్ అయితే ఇక్కడ నేను ఇంకొకటి, నేను నా బ్రదర్ నాతో పాటు వర్క్ చేస్తాడు డేటా పరంగా కానీ ఏదన్నా కానీ, ఆయన పరిచయం చేస్తారు, రామ్ గోపాల్ అని నీరుకొండ. ఓకేనా? అంటే మనకి డేటా సంబంధించిన పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తా ఉంటాడు. జాయిన్ అయ్యారు. ఇది ఆయనకి కోహోస్ట్ ఇద్దాం అంటే ఇట్లా ఇవ్వాలి, ఇంతమంది ఉన్నారు, ఒక్కడే హ్యాండిల్ చేయడం కష్టం. ఒక్క నిమిషం. వన్ మినిట్ గణేష్ బ్రో నువ్వు మాట్లాడు. రమ్మా మంజునాథ్ బ్రో కొంచెం సబ్జెక్ట్ మాట్లాడతాడు. గణేష్ బ్రో మాట్లాడేసావా? గణేష్ సిఎస్ రెడ్డి మాట్లాడండి. వెంకట్ చెప్పండి. నేనేం చెప్పాలనుకుంటా అంటే జస్ట్ ఒక ఇన్పుట్ ఇద్దాం అనుకుంటాను. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు ఉంది కదా, ఢిల్లీ లిక్కర్ కేసు నిన్నట్టు వీగిపోయింది. ఓకే, అది ఒక చెంపపెట్టు లాంటి వ్యవహారం క్లియర్ గా. ఓకే, దాన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగిన కేసుల్ని, ప్రేరేపిత కేసులు, ఓకే, ఆ కేసుల్ని మీరు డేటా ఎలా సేకరిస్తారు, ఇప్పుడు మీ జనాల్లోకి ఎలా తీసుకెళ్దాం అనుకుంటాను.
మీరు అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్. అదే అర్థమైంది. మీరు క్వశ్చన్ అడిగారు సజెషన్ ఇస్తారని చెప్పి. సజెషన్ క్వశ్చన్ అనుకోండి, రెండు అనుకోండి. నేనేమంటానంటే ఇది ఇప్పుడు మనము ఒక 1 week లో ఇది తీసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే ఈ పాయింట్ హాట్ టాపిక్ నేషనల్ వైడ్. సేమ్ పాయింట్ ని ఎలా లింక్ చేసి మనం తీసుకెళ్ళొచ్చు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం. సేమ్ ఇప్పుడు సేమ్ ఇలాంటి వ్యవహారం ఇక్కడ నడిచింది, ఇప్పుడు ఎందుకు తీసుకోకూడదు మనం? ఖచ్చితంగా తీసుకోవచ్చు, కానీ మన రాష్ట్రానికి ఇప్పుడు టాపిక్స్ అక్కడ దాకా వెళ్ళలేదు. ఖచ్చితంగా చేద్దాం, దాని మీద ఇంకా డౌట్స్ ఉన్నాయి. నేషనల్ మీడియాలో మనం ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాం? నేషనల్ మీడియాలో అంటే నేను వైసీపీ అఫీషియల్ కాదు. సో మీరు ఇప్పుడు మీరు అనుకుంటే తీసుకెళ్ళొచ్చు. డేటా అనేది మనము ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళకు సెంట్రల్ లో ఉండే వాళ్ళకు కమిటీ వాళ్ళకు తెలియకుండా ఏం పోదు. మనం మాట్లాడే ప్రతి మాట జనాలకు తెలియకుండా పోదు, వాళ్ళకు మన పార్టీ వాళ్ళకు తెలియకుండా ఏం పోదు కదా. అవును, నేనేం చెప్తానంటే సేమ్ వ్యవహారాన్ని ఎందుకు తీసుకెళ్ళకూడదు అంటాను నేను. సేమ్ అదే నచ్చింది ఇక్కడ. అవును, రామ్ గోపాల్ ఒకసారి చూడండి దీని గురించి. ఖచ్చితంగా ఈ వీక్ లో చూడండి, యూజ్ అవుతుంది అంటే. ఇదే సేమ్ ఈ వేడిలో ఈ టైంలో తీసుకెళ్తే యూజ్ అవుతుంది అంటండి. ఖచ్చితంగా. బ్రో మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు మ్యూట్ లో ఉంటారా? హలో బ్రో. హలో బ్రో, అమ్మటి చిన్న కృష్ణ అండి. ఒక్కసారి మ్యూట్ లో ఉండవా? ఒక్కసారి. నెక్స్ట్ రసూల్ బ్రో, మీరు మాట్లాడారు కదా, నువ్వు మాట్లాడిన హ్యాండ్స్ డౌన్ చేయరా? రసూల్ గారు మాట్లాడండి. వెంకటేష్ నమస్తే అన్న. నమస్తే అండి, చెప్పండి. నాది పెదకూరుపాటి నియోజకవర్గం అన్న. అన్న ఏం లేదు, ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి నేను ఏం మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు మాట్లాడితే మీరు ఫేస్ చూపిస్తే ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు ఫేస్ చూపించుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఏదైనా ఇంటి దగ్గర కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి లోకల్ గా అనుకుంటే మీరు కెమెరా ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే దట్స్ బెటర్. మీకు ఏదైనా ఇంటి దగ్గర కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే అదొకటి. మీరు మాట్లాడండి రసూల్ గారు. అన్న ఇప్పుడు ఏం లేదు, నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు మన జబర్దస్త్ ఆర్టీ ఉన్నాడు కదనా. అవును అన్న, ఇప్పుడు అతనికి ఇష్టం వచ్చినట్టు పెద్ద చిన్న సమయం సందర్భం ఏదైనా ఒక విషయం కావచ్చు, ఏది సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు, వల్గర్ గా కామెంట్ చేస్తున్నాడు. ఒక రోజా గారు కావచ్చు, బొత్స గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, వీటి మీద మన పార్టీ తరఫు నుంచి ఎందుకన్నా ఒక యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నారు. అంటే మన గవర్నమెంట్ వస్తేనే మనకు దాని మీద యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే బయట ఏం జరగదా? ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, నేను చెప్తున్నా, నేను పార్టీ అఫీషియల్ కాదు, ఏం కాదు, నాకు నిజాలు అనిపిస్తున్నాయి. నేను చెప్తున్నా, మన పార్టీ అంటే మనం ఏదో పార్టీ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇస్తున్నట్టుంది. ఓకేనా, నాకు నిజం అనిపించినా చెప్తా ఉన్నా. సో ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఛాన్స్ తీసుకోవట్లేదు అంటే, వాళ్ళకి ఏదైనా వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్ లో ఇదేంటి కొడాల నాని గారు, రోజా గారు మాట్లాడి బాగా ఎలివేట్ చేసి చూపించారా, ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అన్నది వాళ్ళు కూడా జనాలకు చూపిస్తున్నారు. వాళ్ళు మాట్లాడాలనే వీళ్ళు కోరుకుంటున్నారు. అది కొంచెం జరగనివ్వండి, తను మాట్లాడాలనే కోరుకోండి. ఎంత మాట్లాడితే అంత కర్మ ఉంటది ఖచ్చితంగా, అంతే. ఇప్పుడు May 13th ఎలక్షన్ జరిగిన రోజు వచ్చేసి 11 to 2 వరకు ఓటింగ్ పోల్ అనేది చాలా ఎక్కువ జరిగింది. 78 lakhs వరకు ఎక్కువ పోల్ అయిపోయిందని చెప్పి చూపిస్తున్నారు కదా. ఆల్మోస్ట్ నేషనల్ మీడియాలో కూడా ఇదే న్యూస్ హాట్ టాపిక్ అయింది లాస్ట్ 1 week. అవును, మరి దాని గురించి మనం ఏదైనా సుప్రీం కోర్టులో ఆల్రెడీ కేసెస్ వేశారు, ఆ కేసెస్ నడుస్తా ఉన్నాయి. కానీ ఎందుకన్నా మరి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే వేరే ఇదిగా ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకన్నా అది? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళని ఇంకా మనం ఏం చేయలేము, ఈ 5 సంవత్సరాలు ఇలాగే ఉండాలా, ఇది ప్రజల తీర్పు కాదు కదా అనే ఒక ఎలివేషన్ ఎందుకు రావట్లేదు బయటికి? జనాల్లో నుంచి క్వశ్చనరీ వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. జనాల్లో నుంచి రావాలి. జనాల్లో నుంచి ఒక ఉద్యమం. కానీ ఇప్పుడు ఓట్లు ఇంత తేడా జరిగిందని చెప్పేసి అంత పర్ఫెక్ట్ డేటా ఇస్తున్నారు. 6 సెకండ్లో ఒక ఓటు వేశారంట. 6 సెకండ్లో, కేవలం
6 seconds లో ఒక ఓటు వేయడానికి పాసిబుల్ అవుతుందా, నేను వేసిన ఓటు ఎటు పోయింది అన్నది జనాల్లో నుంచి ఉప్పెన ఏదైనా ప్రజాస్వామ్యం నిలబడలేదు ఏదైనా వస్తే గానీ కోర్టులు కానీ ఇంకోటి కానీ యాక్షన్ తీసుకోవు, అది కన్ఫర్మ్. ఓకేనా, మన జనాలు సైలెంట్ గా ఉన్నంత కాలం ఏది జరగదు. ఒక సుమోటో కేసు కింద కూడా ఫైల్ చేయలేదు. వాళ్ళు కేసు వేశారు, కేసు నడుస్తుంది దాని మీద, ఇద్దరు వేశారు. అప్పుడు బాలినేని గారు వేశారు, దాని తర్వాత విశాఖపట్నానికి సంబంధించి ఎంపీ వాళ్ళు వేశారు, అవి నడుస్తున్నాయి. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఆయన ఏ పార్టీ అంటే ఆయన అంతకుముందు బీజేపీ, ఆయనకు సంబంధించి వాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా అడ్వైజర్ గా పనిచేశారు. సో ఇప్పుడు ఆయన తీసుకొని ఆయన ఫైట్ చేస్తున్నాడు. ఆయన వైర్ అనే సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఆర్టికల్ రాశాడు, మొత్తం డేటాతో సహా వేసాడు. ఆ డేటాతో సహా వేసిన తర్వాత కూడా జనాలకి అది చదివి ఫైట్ చేసి క్వశ్చన్ చేసి అంత ఓపిక లేకపోతే ఎవడేం చేస్తాడు? అంత క్లియర్ కట్ గా ఆయన ఏదన్నా రేస్ లో ఉన్నాడా లేకపోతే ఇంకోటి దాంట్లో ఉన్నాడా ఫైట్ చేయడానికి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన అంత ముందు వేరే పార్టీకి సంబంధించిన వాడే ఇంకోటి దానికో కావచ్చు, కానీ ఫైట్ చేస్తున్నాడు కదా. ఫైట్ చేసినప్పుడు ఇంత డేటా ఇచ్చినప్పుడు జనాల్లో నుంచి కూడా క్వశ్చనరీ బాగా వస్తే, ఇప్పుడు మీరున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేయడమో లేకపోతే మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయడమో ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మనం ఎక్కడో వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మనకి సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలోనే మన వాయిస్ వినపడికైతే ఎన్నో ఇంత నెగిటివిటీ వస్తుంది, దీనికి సమాధానం చెప్పాలి అన్న ఇదిలోకి గవర్నమెంట్ వ్యవస్థలు కూడా వస్తాయి. సోషల్ మీడియాలో మనం తెగించి మనం మాట్లాడగలిగితే చాలు. తెగించి అంటే మనం నిజం చెప్పి ఇది నిజం రా అని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ తో అట్లీస్ట్ మన సర్కిల్లో ఒక నలుగురితో కలిపి మనం మాట్లాడి మనం ఒక వీడియో రిలీజ్ చేసిన ఇదేంటి గవర్నమెంట్ నుంచి మాకు స్పందన కావాలి దీని గురించి. మరి పరకాల ప్రభాకర్ అన్నవాడు ఇంత డేటాతో ఇంత ఇదితో ఆయన చూపించాడు. అర్ధరాత్రి అసలు నాకు తెలిసి భారతదేశంలో ఎప్పుడు జరిగిందో అని తెలీదు, అర్ధరాత్రి 2 దాకా కూడా ఓటింగ్ అంట. ఎలక్షన్ కమిషనర్ గాని చెప్పేది మరి దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మనమందరం కూడా ఇలాంటి యాక్టివిటీస్ ముమ్మరం చేయడానికి గురించి ఒక వెబ్సైట్ కూడా ఒకటి చూస్తున్నాము. సో జనాల్లో నుంచి ఏదన్నా వచ్చి ఏదన్నా మనం చేసినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థలు అనేది మారుతాయి, అది మాత్రం కన్ఫర్మ్. ఎలక్షన్ కమిషనర్ గాని దీని మీద స్పందించట్లేదు. పరకాల ప్రభాకర్ గారి డేటా గురించి ఎలక్షన్ కమిషనర్ ఎటువంటి అకౌంటబిలిటీ ఎలక్షన్ కమిషన్ అది ఏమనుకోవాలా, అనుకోవాలి కదా, మౌనమే అంగీకారం అనుకోవాలి కదా, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మౌనమే అంగీకారం. అదే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీరు ఎందుకు స్పందించట్లేదు, మీరు ఒక ఇండిపెండెంట్ బాడీ, మీరు ఒక అటానమస్ బాడీ అని చెప్పేసి మనం జనాల్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావాలి. ఓన్లీ కొంతమంది జర్నలిస్ట్ లో, కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పెడితే కాదు. ఆది నారాయణ ఈ విషయం గురించి ఇప్పుడు మొన్న విలేజ్ లో అందరికి చిన్న పదవులు ఇచ్చారు, విలేజ్ లెవెల్ నుంచి పై వరకు. వాళ్ళలో ఈ విషయాల గురించి ప్రతి ఒక్కరు ఆ మండల్లో కానీ ఆ పంచాయతీలో కానీ ఇంతమంది ఉన్నప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో వాళ్ళందరికీ ఇట్లాంటి విషయాల గురించి అని మాట్లాడాలి కదనా. ఆ ఎవరెవరైతే మంచి పాయింట్ చెప్పినావు ఆది నారాయణ. సో మంచి పాయింట్ చెప్పినావు. ఎవరెవరైతే విలేజెస్ లో పోస్టులు తీసుకున్నారో వైసీపీకి సంబంధించి చాలా, సో వీళ్ళందరూ ఆ గ్రూప్ లో అక్కడ ఆ విలేజ్ లో మాట్లాడినా చాలు. సో ఇది ఖచ్చితంగా నేను కన్వే చేస్తాను అది తెలిసిన వాళ్ళందరికీ. రాంగోపాల్ గణేష్ అన్న ఒక నిమిషం. ఈ విషయం గురించి ఎవరెవరైతే గ్రూప్ లో పెట్టారో ఓన్లీ వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉండాలన్నా. కొంతమంది అటు ఇటు ఉండేటోళ్ళని మధ్య రకంగా అవతల వాళ్ళని పెట్టుకోకుండా, కొంతమంది ఏమంటారంటే ఇటు అటు ఉండ కాకుండా పెట్టుకొని వాళ్ళ ఏమవుతుందంటే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో ముందే అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. నేను ఇక్కడ మా ఊర్లో మా నియోజకవర్గంలోనే చూసా, ఆ గ్రూప్ లో కొంతమందిని వాళ్ళు ఉన్నారు, కొంతమంది న్యూట్రల్ గా ఉండేటోళ్ళు ఉన్నారు. ఇట్లాంటి మనం చేసే పనుల గురించి ఒకటి ఏదన్నా జనాలకి తీసుకువెళ్ళాలన్నప్పుడు అటువంటి వాళ్ళని పెట్టుకోకూడదు కదా. కేవలం మన వాళ్ళని మాత్రమే పెట్టుకొని మనలో డిసైడ్ చేసుకొని దీనికి తీసుకొని వెళ్ళాలనేది చేయాలి కదా. అది చేయకుండా మనం లాస్ట్ టైం ఏ తప్పు అయితే చేశామో అదే తప్పులు మళ్ళా రిపీట్ చేస్తున్నాం. అది మరి మనవాడు పగవాడు అన్నది ఎవడో తెలియదు. ఫస్ట్ అది తెలియకుండా ఏం ఉండదన్నా. గ్రామంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎవడు ఈడు న్యూట్రలా, ఈడు కాదా, ఈడు పార్టీ ఉంటే మన పక్క ఉంటాడు, ఆ పక్క ఉంటే ఆ పక్క ఉంటాడు, అలా ఉంటుంది. కానీ కొంతమంది ఈడు మనోడే అనే వాళ్ళకి తెలుస్తుంది.
ఆ విషయం గురించి ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి చెప్పకూడదు కదా. ఒక గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఆ గ్రూప్ లో కేవలం మన వాళ్ళ మాత్రమే ఉండి దాన్ని మన వాళ్ళ నుంచి పూర్తిగా స్ప్రెడ్ అవ్వాలా. ఒక విషయం జరిగినప్పుడు వీళ్ళ ద్వారా అందరికీ స్ప్రెడ్ అయితే అందరూ యాక్టివ్ అవుతారు కదనా. ఇప్పుడు ఆ విషయం గురించి ముందుగానే మనం ఇంకా స్టార్ట్ చేయక తల్లికి అవతల వాళ్ళకి ఆ పార్టీకి తెలిస్తే వాళ్ళకి ఏమవుతుంది నా. ఇప్పుడు చూడు, ఇప్పుడు మా ఊర్లో రైల్వే కోట నియోజకవర్గం అరవ శ్రీధర్ అనే వ్యక్తి గురించి జరిగేటప్పుడే ఆల్రెడీ అది జరుగుతుందని అమ్మాయి యువకులకే ఇలాంటిది ఒకటి జరుగుతుందని తెలుసు అందరికీ. 2 నెలల ముందరే తెలుసు. పార్టీ ఆఫీస్ లో కూడా మన పార్టీ ఆఫీస్ లో మాట్లాడుకుంటా ఉన్నారు. తెలియక ముందు రోజు అది బయట పెట్టక తలకే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇలా వస్తుంది ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు కదా. అదే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఒక పార్టీలోని ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా అక్రమ సంబంధాలు తీసుకోవాలన్నట్టుగా. అదే నేను చెప్పేది. అది ఎట్టా మనం బయట పెడతామని తెలిస్తే మన విషయాలు వాళ్ళకి తెలిసిపోతున్నాయి ముందుగానే. అది ఎలా తెలుస్తున్నాయి? మనలో ఉండే ఇక డబుల్ గేమ్ ఆడే వాళ్ళ వల్ల అవి వాళ్ళకి తెలుస్తున్నాయి. అటువంటి వాళ్ళని ముందు ఎలిమినేట్ చేయాలి. వాళ్ళ వల్లే మనకి పార్టీకి సజెషన్స్ బాగున్నాయి. ఫస్ట్ అదే ఎవరెవరైతే కింద గ్రామ స్థాయి దగ్గర నుంచి అందరూ పదవులు తీసుకున్నారు వాళ్ళందరూ కూడా బాగా యాక్టివ్ గా వచ్చేసి జనాల్లోకి ఉన్న విషయాన్ని స్ప్రెడ్ చేయగలగాలి. మెయిన్ జగన్ గారి మోటివ్ కూడా అదే ఉండొచ్చు. అందుకని అన్ని పోస్టులు క్రియేట్ చేశారు, చాలా పోస్టులు ఇచ్చారు. అన్న ఇంకొక విషయం, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఆ పెట్టేటోళ్ళు మండల ఇన్ఛార్జీలు కానీ ఆ పంచాయతీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళందరూ వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు వాళ్ళ దగ్గరుండి వాళ్ళ మాత్రమే చూసుకుంటారు. కానీ వీళ్ళు పని చేస్తారు, వీళ్ళు పని చేయరు. ఇటాటి ఊరికే ఆ గ్రూప్ పెట్టడం మా ఊర్లో చూశాను. ఎవరో ఊరికే నామకా వస్తుగా 4 పేర్లు రాసి ఆడ పడేస్తున్నారు. అరే అసలు ఎవడు వీడు పార్టీ వాడు, వీడెవడు, అసలు వాడు పని చేస్తున్నాడా లేదా, వాడు ఉంటున్నాడా లేదా, వాడు ఊర్లో ఉన్నాడా, ఊర్లో ఉండి వాడు సమస్యలు తెలుసుకున్నాడు. ఎక్కడో ఉండే వాడి పేరు కువైట్లో ఎక్కడో ఉంటారు, మా ఏరియాలో కువైట్కి వెళ్తారు ఎక్కువ. వాడి పేర్లు రాస్తారు అక్కడ. మొన్న చూస్తే దారుణంగా ఎవడు ఇక్కడ లేని పని చేయని వాడి పేరు రాశారా. అది ఏమన్నా అసలు పార్టీ ఇది ఏమైనా ఉండేదానికైనా? అసలు రైల్వే కోటర్ అంటే పులివెందుల తర్వాత అంత గట్టిగా ఉండేది రైల్వే కోటర్. ఈడే ఎన్ని తప్పులు చేస్తే ఇక్కడ ఇంకా మిగిలిన చోట్ల ఎలా చేస్తారు? ఇవి మన పార్టీలో ఉండే ఈ డబుల్ గేమ్ ఆడేవాడు వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసే వరకు వాళ్ళని మన గ్రూపులో కలుపుకొని మన విషయాలు ఏదన్నా ముందుగానే ఫైట్ చేసే విషయాల గురించి వాళ్ళకి చర్యలు జరిపినంత వరకు ఇలాగే ఉంటుంది నా స్టేట్ అంతా. ఎప్పుడైతే వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తామో మనము మన గ్రూపుల్లో నుంచి మన విషయాల గురించి అవతల వాళ్ళకి తెలియకుండా చేస్తే అప్పుడు వాళ్ళకి అలర్ట్ అయిపోతారు కదా నా ముందుగానే. ఇంకా మళ్ళీ ఎలా అవుతుంది అది? మనం చేసేది ఒక వ్యక్తి గురించి ఏదైనా చెప్పాలన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులను బయట పెట్టాలన్నప్పుడు ఎలా అవుతుంది? దీనికి అందరూ ప్రతి ఒక్కరికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా, పై నుంచి కింది వరకు. ఎవరినైనా గ్రూప్ లో పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు అది చాలా క్లారిటీతో ఉండి చేయాలి. అది చేయనంత వరకు మనం మళ్ళా అధికారంలోకి రావడం అనేది మన దగ్గర ఉండే. ఇంకో విషయం, ఇప్పుడు ఏ అయితే పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయో నెక్స్ట్ వాటిలో ఎంత క్లియర్ గా ఉంటాము, ఎంత కట్టుకట్టుగా చేస్తామనే దాని మీద నెక్స్ట్ ఉంటుంది. అవును, ఇప్పుడు ఎవరైతే చాలా ముఖ్యమైన విషయం అన్న ఇది. అవును, ఖచ్చితంగా. నెక్స్ట్ ఎవరు? రసూల్ గారు మీరు అవ్వలేదా? మాట్లాడతారా ఎవరన్నా? ఓకే అన్న, పర్లేదు, చెప్పాలని నేను చెప్పేసాను. చెప్పారా? ఓకే. నెక్స్ట్ మంజు వెయిట్ చేస్తా. మంజు అమరావతి గురించి మాట్లాడతారండి, అది పెద్ద టాపిక్. మనోడు సందీప్ మాట్లాడండి. హాయ్ బ్రో, నేను యాక్చువల్లీ ఒక 2-3 టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్రో, ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియాలో కానీ మన వాళ్ళు పోస్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా అంటే జగన్ ఫోటో గానీ వైసీపీ ఫ్లాగ్ చేసుకుని డైరెక్ట్ అకౌంట్స్ ఉన్నాయి. అలాంటి అకౌంట్స్ తో మీరు వెళ్ళి ఫ్యాక్చువల్ గా డేటాతో వెళ్ళి వాళ్ళకి రిప్లై ఇచ్చినా కూడా వీడు వైసీపీ వాడు అన్న ఫీలింగ్ వెళ్తుంది ఇది. అవును, కరెక్ట్. టీడీపీ వాళ్ళు అలా కాదు, వాళ్ళు సెపరేట్ గా డైరెక్ట్ గా ఫేక్ అకౌంట్ లో రెడ్డి అని పేరు పెట్టేసుకుని మరి వెళ్ళిపోతారు వాళ్ళు. అవును, మరి దారుణంగా ఉన్నారు వాళ్ళు అసలు చెప్పాలంటే దాంట్లో మాత్రం. అవును. సో ఇది కొంచెం అంటే తెలిసిన అకౌంట్స్ అని ఉంటే కనుక నార్మల్ అకౌంట్స్ లో పెట్టుకొని అలా మార్చుకోమని చెప్పండి. సెకండ్ పాయింట్ ఏంటంటే అంటే ఎవరో ఆల్రెడీ ఎలక్షన్ గురించి మాట్లాడారు బ్రో. ఇప్పుడు ఎలక్షన్లు జరిగాయి, దాంట్లో రిగ్గింగ్ జరిగింది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 years తర్వాత తెలిసిన తర్వాత బ్రో ఎవడ ఏం చేయలేడు బ్రో, నిజం చెప్తున్నాను. నెక్స్ట్ టైం ఏం చేయకుండా ఉండాలనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం లిటరల్లీ బ్రో ఏఐ వచ్చేసింది.
లిటరలీ పోలింగ్ బూత్ ముందు కెమెరా పెట్టి, పోలింగ్ బూత్ బయట అంటే లోపల కాదు బయట కెమెరా పెట్టి ఎవరెవరు వెళ్తున్నారో చూడొచ్చు మనం. ఆ ఫేస్ అనలైజ్ చేసి ఎంతమంది లేరు పోలింగ్ లో, ఎంత టైంలో పోలింగ్ జరిగింది, ఏ టైమ్స్ లో ఎంతమంది లేరు, క్లియర్ డేటా వచ్చేస్తుంది, రియల్ టైం డేటా వచ్చేస్తుంది మనకి ఖచ్చితంగా. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వచ్చి ఇన్ని ఓట్లు పడ్డాయి ఈ బూత్ లో అంటే మా కెమెరాలో ఇన్ని రికార్డ్ అయ్యాయి, అసలు ఇన్ని అయ్యే ఛాన్సే లేదు, సింపుల్ గా రిపోర్ట్ చేయొచ్చు. అప్పుడు కొత్త పాయింట్ చెప్పావు, మరి ఇది ఎలా ఉంటుంది? కాకపోతే ఖర్చు అవుతుంది దగ్గర దగ్గర 200 crores అంటే కెమెరా నియోజకవర్గం బట్లే 1 crore కెమెరా తీసుకుని వెళ్ళాలి. అవును, పైగా అక్కడ గొడవలు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, సో అది మాత్రం చూసుకోవాలి మనం. అవును. థర్డ్ పాయింట్ ఏంటంటే బ్రో, నేను యాక్చువల్లీ ఫైనాన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. చెప్పు బ్రో. లిటరల్లీ బ్రో బాగా రిపోర్ట్ చూశాను బ్రో నేను. వైసీపీ వాళ్ళు 5 years లో 3.3 lakh crores అప్పు తీసుకున్నారు బ్రో. అవును. దీంట్లో వింత ఏంటంటే బ్రో 2021 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్స్ కానీ పోర్ట్స్ కానీ మనం క్యాపిటల్ గురించి ఆపరేషన్ కాదు మనం స్పెండ్ చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాటి గురించి 2021 లో మనం ఖర్చు పెట్టింది 18,000 crores. 18,000 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓకే. 2021 లో ఓన్లీ 18,000 ఏనా? 18 ఓకే. సాలరీస్ అవన్నీ దీంట్లోకి రావు. రోడ్స్ కానీ పోర్ట్స్ కానీ ఇది కట్టే విషయాల్లో వస్తాయి. 2024 to 25 మధ్యలో వీళ్ళు ఖర్చు పెట్టింది 16,000 బ్రో. 2,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టారు. 2,000 తక్కువ కట్టారు. కానీ వాళ్ళు 2 సంవత్సరాల్లోనే దగ్గర 3 lakh crores అప్పు తీసుకున్నారు బ్రో. అదే ఈ డబ్బులంతా ఎక్కడికి వెళ్తున్నాయి? ఎందుకంటే నాకైతే మాత్రం వీళ్ళేం పెద్ద కట్టేస్తున్నట్టు నాకే అనిపించట్లేదు బ్రో. వీళ్ళ లెక్కల ప్రకారం 3 lakh crores వీళ్ళు అప్పు తీసుకున్నారు, 16,000 crores వీళ్ళు ఖర్చు పెట్టారు. అవును. అంటే మరి డబ్బులన్నీ ఏమవుతున్నాయి బ్రో? వీళ్ళు ఏమైనా డబ్బులు 3 lakh crores అప్పు చేశారు. 2 బడ్జెట్స్ 3 lakh crores ఓకేనా? మొత్తం 9 లక్షలు అంటే సరే అందులో బడ్జెట్ లో అనుకున్న రాలేదు అనుకున్నాం, అందులో 4 లక్షల కోట్లు వేసుకున్నా మొత్తం 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్లు ప్లస్ మొన్న ఒక 3 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు, మొత్తం 10 లక్షల కోట్ల వరకు ఉంది. సో 2021 కి 2025 కి జనరల్ గా కంపారిజన్ తీసుకుంటే 2,000 crores వాళ్ళు తక్కువ ఖర్చు పెడుతున్నారు బ్రో వాళ్ళు. అవును. సో వాళ్ళు ఏమైనా స్కీమ్స్ ఏమైనా ఇస్తున్నారా అంటే పెద్దగా అవి లేవు. సో ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది అసలు బిగ్ పాయింట్ అక్కడ. నేను చూసింది ఏంటంటే బ్రో వీళ్ళు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే ఒక షెల్ కంపెనీ తయారు చేశారు బ్రో లండన్ లో. ఆ షెల్ కంపెనీతో 2 హెలికాప్టర్లు కొనుక్కున్నారు బ్రో. అది మనకి ప్రాపర్ డేటా లేకుండా మాట్లాడదు, అది మాట్లాడదాం ఖచ్చితంగా. డేటా వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడదాం. 2 పాయింట్స్ ఎక్సలెంట్. మళ్ళీ డేటా లేకుండా అంటే ఇది అంటే నేను ఓపెన్ గా గూగుల్ మీట్ లింక్ పెట్టి జాయిన్ అవ్వమని చెప్పాను. నీకు ఎంతమంది ఈ కంటెంట్ కరెక్ట్ గా యూస్ చేసుకుంటారో మనకి ఐడియా ఉండదు. సో అంటే ప్రాపర్ డేటా ఎక్సలెంట్ మాట్లాడు. ఒక్క నిమిషం ఆదినారాయణ. సందీప్ ఇంకేమైనా చెప్పాలా? లాస్ట్ పాయింట్ ఏంటంటే బ్రో యూట్యూబర్స్ అంటే మీలాంటి యూట్యూబర్స్ ఒక గ్రూప్ ఫామ్ చేసి అంటే ఒకటి ఉంది బ్రో ఆనంద్ రంగస్వామి అని చెప్పి ఒకరు ఉన్నారు. అంటే బేసికలీ యూట్యూబర్లు అందరూ కలిసి జనరల్ గా ఒక లింక్ పంపిస్తారు బ్రో. అలాంటిది ఏమైనా తయారు చేస్తే కొంచెం మనకి సపోర్ట్ అనేది వస్తుంది బ్రో. నాకు తెలిసిన వరకు నేను పెడతాను లింక్ దాంట్లో ఖచ్చితంగా మెసేజ్ లో. నెక్స్ట్ మంజునాథ్ మాట్లాడేమన్నారు. ఆదినారాయణ పాయింట్ కొంచెం క్విక్ గా చెప్పు. మంజునాథ్ ఇద్దాం అనా. ఇప్పుడు మన ప్రతిసారి ఏంటంటే మనం ఏదో ఒక మనం దీని గురించి మాట్లాడకుండా వాళ్ళు చేసే పరిపాలన గురించి మాట్లాడకుండా మనం ప్రతిసారి ఈ లడ్డు విషయం ఇంకోదో విషయం ఇవన్నీ వీటి గురించి మాత్రమే మాట్లాడాల్సి వస్తున్నాం, కానీ వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడినా పరిపాలన అనే విషయం గురించి అసలు వాళ్ళ ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు డిఫెండింగ్ బాగా చేస్తున్నారు, మనమేమో అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళట్లేదు. డిఫెండింగ్ మనం చేసుకుంటాం. అది పూర్తి డైవర్షన్. ఇదంతా డైవర్షన్.
ఇది కావాలనే వాళ్ళు ఏదో ఒకటి తీసుకువస్తున్నారు, దాని గురించి మన వాళ్ళు, మన ఎమ్మెల్యేలు, మన నాయకులంతా ఆ విషయం గురించే మాట్లాడుతున్నారు తప్పితే కానీ వాళ్ళు చేసిన వాళ్ళ పరిపాలన గురించి దాని గురించి ఏమీ రెండు జరగాలి ఇక్కడ, రెండు జరగాలి ఇక్కడ. ఒకటి డిఫెండింగ్ జరగాలి, రెండు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ అడిగితే అటాకింగ్ కూడా చేయాలి. వాళ్ళు చేసే పథకాల గురించి ఇవి కానీ ఏమే కానీ మాట్లాడాల. అసలు పెద్ద మనకు ఏదైనా గుడ్డ కాల్చి మన మొహాన్ని వేస్తున్నారు, మనం దాన్ని కుట్టుకోవడానికి మన టైం సరిపోతుంది. పవన్ కుమార్ మాట్లాడేది ఆదినారాయణ, నేను ఆదినారాయణ. ఓకే పవన్ కుమార్ గారు మీరు కొంచెం మ్యూట్ చేయరా? హలో, మాట్లాడు బ్రో. అదేనా మనం చేసే ఇవి తప్పులు వాళ్ళు చేయాల్సిన వాటి చేసిన కేవలం వాళ్ళు ఏదో ఒకటి సృష్టిస్తారు, దాని గురించే మనం పోతుంది. కానీ వాళ్ళు చేయాల్సిన వాటి గురించి అడగల. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు, ఇంత చేయకుండా, పరిపాలన చేయకుండా, సూపర్ సిక్స్ అమలు చేయకుండా, ఏం చేయకుండా, దాని గురించి అసలు ఏం మినిమం మాట్లాడడం లేదన్న మనం. బ్రో ఈ పాయింట్స్ అన్ని ఆల్రెడీ చెప్పాము. ఓకే, ఈ విషయం గురించి మాట్లాడాలన్నా. ఇంకొక విషయం, మనలో ఉండే వాళ్ళందరికీ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చేటప్పుడు మన వాళ్ళు ఎంత గట్టిగా నిలబడతారు అనే దాని మీదే ఆధారపడి ఉంటదన్న. ఖచ్చితంగా బ్రో. ఇది నెక్స్ట్ మంజునాథ్, భాస్కర్ కుమార్, లిఖిత్ రెడ్డి. మంజునాథ్ బ్రో మాట్లాడు. బ్రో నేను రాజధాని గురించి చెప్తాను కదా. ధర్మవరం కదా నువ్వు? అవునా? ధర్మవరం మీకు రాజధాని ఏం పనయా? అదే అండి, మాకు అన్ని దూరం చేస్తున్నారు కానీలేండి. మీకు హైకోర్టు ఇస్తా ఉన్నప్పుడేమో, రాయలసీమలో హైకోర్టు ఇస్తా ఉన్నప్పుడేమో మీరేమో మొగ్గు చూపలేదు. మా వాళ్ళకి అవన్నీ అవసరం లేదండి, మా వాళ్ళకి అవన్నీ అవసరం లేదనమాట. ఊరినే ఎర్రి ఏదో మాటలు చెప్తా అంటే నమ్ముకుంటా వాళ్ళ ఓట్లు వేసుకుంటా. ఈ పాయింట్కి వచ్చేసి రాజధాని గురించి వచ్చేసి, ఇప్పుడు రాజధాని అంటే ఒకడు కట్టేది కాదండి, వాడనకూడదు, సీఎం అనుకుంటున్నాడు. రాజధాని అనేది ఎప్పుడు ఒకరు కట్టేది కాదు, ప్రజలకు అవసరమై అక్కడికి వెళ్ళి బతకాలి. ఎక్కడికైతే మనం పోయి బతుకుతాంరా, అక్కడికి పోతే మనకు బతుకుందిరా అంటే దుడ్లు వస్తాయి లోకేష్ భాషలో. ఆడికి పోతే మనం ఏదైనా రెస్టారెంట్, టీ స్టాల్ ఏదైనా పెట్టుకుంటే దుడ్లు వస్తాయిరా, ఆ దుడ్ల కోసం మనం ఆడికి పోవాలి. కానీ ఎవడో ఇటుకురా ఆడ రాజధాని కడతా, రాజధాని అనేది కట్టదు, ప్రజల చేత కట్టబడుతుంది. ఇది ఇంకా పిచ్చి ఏది అంటే వాళ్ళకి మైండ్ సరిగ్గా లేక వాళ్ళు కట్టాలనుకుంటున్నారు. అది కట్టాలనుకుంటే 100 సంవత్సరాలైనా కట్టే కాదు. ఒక హైదరాబాద్ ఇంతగా డెవలప్ కావడానికి 400 సంవత్సరాలు పట్టింది, 400 years పట్టింది, 500 years పడుతుంది. ఇంకా బ్లేమ్ చేసుకుంటా, ఇంకా నేను పట్టిన కుందేలకు 4 కాళ్ళు అన్నట్లా, 3 కాళ్ళు అన్నట్లా దాని మీదే ఇన్వెస్ట్మెంట్ చేసేది. ఫస్ట్ ఏమన్నారు 30,000 ఎకరాలు అన్నారు, ఇప్పుడు 50,000 ఎకరాలు కావాలంటున్నారు, మళ్ళీ అదనంగా ఇంకో 30,000 ఎకరాలు కావాలంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సొంతంగా తనకు తనే సంపాదిస్తుంది అంటున్నారు కదా. మరి 35,000 కోట్లు మా మీద ఎందుకు అప్పు చేసినావు రాజధాని పేరు చెప్పి వరల్డ్ బ్యాంక్ దగ్గర? అదే కదా, మా ధర్మవరం మూడు, మా రాయలసీమ పేరు మీద కానీ ₹1 అప్పు చేసింటావు కదా నువ్వు. అందరి పేరు మీద అదే చెప్తున్నాను బ్రో. ఇప్పుడు అదే వైజాగ్ మీద నువ్వు 10,000 కోట్లు పెట్టు చాలు, ఎక్కువ అవసరం లేదు, నువ్వు లక్షల కోట్లు అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 10,000 కోట్లు పెట్టు. ఆల్రెడీ జగన్ అన్న చాలా అభివృద్ధి బాగా చేశాడు అక్కడ. మేము వెళ్ళి చూసి వచ్చాము, అదే మనగా విశాఖపట్నంకి వెళ్ళి సూపర్ గా ఉందన్న. 10,000 కోట్లు పెడితే ఎన్ని కంపెనీలు వద్దన్నా వస్తాయి అక్కడికి, నువ్వు వద్దురా అన్నా కానీ వస్తాయి. అట్లాంటి చోట, అట్లాంటి ఏరియాలో 99 పైసలకి ఇచ్చి మా అబ్బాయిని కంటూ నేను ఎవరికన్నా ఇస్తా అంటాడు లోకేష్. ఎవడు డబ్బులది, ఎవడు దుడ్లది నువ్వు ఇచ్చుకుంటూ పోవడానికి? నీళ్ళు మా కేదిరెడ్డి గారు చెప్పినట్ల ఆ రాజధాని వల్ల ఎవరికి యూజ్ లేదండి. ఆ పిచ్చి మొక్కలు పీకడానికి, ఈ పిచ్చి ప్రభుత్వంలో పిచ్చి మొక్కలు పీకడానికి, ఆ నీళ్లు తోడడానికి దుడ్లు సంపాదించుకుంటున్నారు కార్యకర్తలు. అది ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్స్, రాజధాని అనేది ప్రజలందరూ నువ్వు చెప్పావు కదా, వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళు అక్కడికి వెళ్తే బతుకు దొరుకుతుందని అనుకోవడానికి ఆ పాయింట్స్ వరకు బాగున్నాయి. ఆ పాయింట్స్ వరకు ఎవడు ఎవడు యూస్ చేయడు. నువ్వు లాస్ట్ పిచ్చి మొక్కలు, నీళ్ళు, వీళ్ళు అమరావతి వ్యతిరేకలు అని చెప్పి ఆ పాయింట్స్ కట్ చేసేస్తారు అనమాట. ఉన్నది చెప్తున్నాను కదా, కాదు అది డేటాతో చెప్తున్నాను, నేను డేటాతో చెప్తున్నా. నారాయణ ఒక మినిస్టరు ఇన్ని వేల కోట్లు అవుతుంది, మరి 3 నెలలకు మళ్ళీ పడతాయి, మళ్ళీ పిచ్చి మొక్కలు పడతాయి, ఆ పిచ్చి మొక్కలు తీయడానికి మళ్ళీ 1,000 కోట్లు కావాలా అని నారాయణ స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా. మనము డేటాతో మాట్లాడుతున్నాం.
అవును అవును ఈ వాటర్ మళ్ళీ మనము వాటర్ బయటికి తోడడానికి జీవోలు ఉన్నాయి. బయటికి పంప్ సెట్ పెట్టడం, బయటికి కొట్టడం నీళ్ళు. ఇదే కదా నువ్వు 2 ఏళ్ల నుండి చేస్తానేది అదే కదా. అవును ఆ చేపలు ఆడేదో ఆ నీళ్ళలో చేపలు పట్టుకోపోనరా అన్నా కానీ మత్స్యకారులన్నా బాగుపడతారు కదా, మాకు ఎదిరెడ్డి గారు చెప్పినట్ల. ఓకే ఓకే బ్రో, బాగా మాట్లాడారు నిజంగా. మమ్మల్ని ఎందుకు రుద్దుతున్నారు? ఆ రాజధాని కోసం మా డబ్బులు ఎందుకు మన డబ్బులు మాది కాదు, మన డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మీ స్వలాభం కోసము? చూద్దాం, కనీసం అదే అమరావతిలో ప్రజలకు న్యాయం జరగలేదు. అమరావతి మేము వచ్చిన వాళ్ళు తర్వాత న్యాయం చేస్తాం మొన్న ఒక రైతు చనిపోయాడు, పెద్ద ఆయన. అవును 3 months బ్యాక్ ఒక పెద్ద ఆయన చనిపోయాడు. అతనికి దిక్కు లేదండి, ఇంటి దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి దిక్కు లేదు. ఈ లోకేష్ గానీ వీళ్ళకి గానీ ఈ సీఎం గానీ వెళ్ళొచ్చు కదా, 20 minutes లో వెళ్తాడు కదా అక్కడికి. అవును లేదు లేదు, మా వాళ్ళందరూ క్రికెట్ ఆటలో బిజీగా ఉన్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా క్రికెట్ ఎంజాయ్ ఆటలకి చేసుకుని ఇట్లా డాన్స్ వేసుకుంటా ఎంజాయ్ చేసి మళ్ళీ ఏమంటే ఇంకో స్టెప్ కూడా వేస్తాం జింగలాల. ఇంకోటి కానీ అట్లా ఉంటది. మా వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారులే కొంచెం. చేయని అండి, ప్రజలు చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు, అనుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో చాలా నెగిటివ్ ఉంది. మీరు బస్సుల గురించి తెలుసా మీకు? బస్సులు ఎక్కితే అర్థమవుతుంది. బస్సులు ఎక్కితే ఎంత నెగిటివిటీ ఉందో అర్థమవుతుంది. లేడీస్ తిడుతున్నారండి, మన జెంట్స్ కాదు, అవును ఆడవాళ్ళు తిడుతున్నారు. గలీజ్ మాటలు ఇక్కడ మనం మాట్లాడకూడదు. ఇక్కడ సభ్య సమాజంలో అంత గలీజ్ తిడుతున్నారు. ఎవడు పెట్టమన్నాడు వీడిని అంటున్నారు. ఖచ్చితంగా అంటున్నారు, బరాబర్ అంటున్నారు. మంజునాథ్ మళ్ళీ మాట్లాడుతూ ఒక్క నిమిషం ఓకేనా? చాలా బాగా మన ఉండు ఎలకు భాస్కర్ గారు అలాగా ఎవరు భాస్కర్ మాట్లాడు, భాస్కర్ కుమార్. నమస్తే బ్రో. నమస్తే. విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కాన్స్టిట్యున్సీ నుంచి. బ్రో అదే మీ డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పండి. నో ప్రాబ్లం. ఓకే బ్రో, ఇది మన ఎలక్షన్ ఓటింగ్ గురించి ఇప్పుడు వైరల్ అవుతుంది, వైర్ సంస్థ అనేది. మనకి ఇది ఖచ్చితంగా ఇది రియలే అంటారా? మన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉంటాయంటారా? ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన పరకాల ప్రభాకర్ గారు నీకు అంత చక్కగా డేటా వేసినప్పుడు, అంత చక్కగా డేటా వేసి వాళ్ళు ఇచ్చిన డేటాని, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాని వాళ్ళకే చూపించి వేసాడు. ఆయన వేసినప్పుడు అంత వైరల్ చేసి నేషనల్ మీడియా వరకు ట్రెండింగ్ అవుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చి నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, ఆయన మీద కేసు వేయడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ, ఏదైనా కనీసం సమాధానం చెప్పడం కానీ ఏమైనా చేశారా? ఎవరైనా వచ్చి ఖండించారా? ఎందుకు ఖండించలేదు, ఎందుకు వెళ్ళకనుకుంటున్నారు అన్నదే మన ప్రూఫ్. అయితే ఖచ్చితంగా డేటా అయితే ఉందంటారు? డేటా ఉంది. అయితే జగన్ గారి, నాకు తెలిసి జగన్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆయన విషయంలో సచివాలయాలన్న, సెకండ్ వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. అవును. ఇప్పుడు అమరావతి విషయంలో, రాజధాని విషయంలో గవర్నమెంట్ మారిన తర్వాత మనం ఏం చేయలేకపోయాం. రాజధాని అనేది అంత ఇంపార్టెంట్ స్టేట్ కి, దాని విషయంలోనే ఏం చేయలేకపోయాం. అలాంటిది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విషయంలో ఒక్కడు కూడా ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆయన కాపాడుకున్నారు, డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి. దాన్ని ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది మనం వైఎస్ఆర్సీపీ క్యాడర్గా, జనాలుగా బాధ్యతగా తీసుకొని కోటి సంతకాలు సేకరణ చేసి దాన్ని ఏదో విధంగా ఆపేశాం. అది అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఇంకే సంస్థ అనేది ధైర్యం చేయట్లేదు ముందుకు రావడానికి. చెప్పలేము, చూద్దాం. అలా ఇంకా అవ్వదు బ్రో. ఇంకా ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత తీసుకోవాలంటే మొన్నే చేసేవాళ్ళు. ఎందుకంటే బీజేపీ పైన సెంట్రల్ వాళ్ళ చేతిలోనే ఉంది, స్టేట్ వాళ్ళ చేతిలోనే ఉంది. అవ్వాలనుకుంటే ఏదో చేసేవాళ్ళు. ఒక్కటైనా కనీసం 10 ఏళ్ళు ఒక్కటైనా అవలా, అది అవ్వదు నాకు తెలిసి. అలానే ఇది డేటా ఉందంటున్నారు కాబట్టి 6 సెకండ్లకు ఓటేశారు కాబట్టి ఇది పార్టీ పరంగా ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. అది ఇనిషియేటివ్ సొంతగా తీసుకుంటే అది ఎలా అయితే ప్రైవేటైజేషన్ ఆపాలని చూసారో అలాగే జగన్ గారు ఇనిషియేట్ చేసుకొని మనకి అది ఒక వర్క్ లాగా పాస్ చేస్తే మనం దాన్ని ఇది చేసుకోవాల్సి, మళ్ళీ దాన్ని వైరల్ చేసేసి ఆ ఎలక్షన్ అనేది అసలు నిజంగా ఇది జరగలేదు అనే విధిని మనం తేవచ్చు కంపల్సరీ. అది అవ్వదు అనే దానికంటే అయ్యిద్ది అని మనం కంపల్సరీ చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజెస్ లాగా. అది జనాలు మనం అనుకుంటే అవ్వదు, మన లీడర్ అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద ఇనిషియేటివ్ తీసుకొని అలాగే కోటి సంతకాలు లాగా సంథింగ్ ఏదో చేసుకొని జనాల్లో తీసుకొస్తే అది సేమ్ గవర్నర్ ముందు పెట్టి ఎలక్షన్ రద్దు అయ్యే వరకు దాన్ని రోడ్డు ఎక్కించే బాధ్యత మనం చేసుకోవచ్చు. కానీ ఇనిషియేట్ మాత్రం ఆయనే తీసుకోలేదు. అవును అవును.
జనాల్లో కూడా మూమెంట్ రావాలి బ్రో. అలా అది కాక నువ్వు ఈవీఎంలు పెట్టుకోవాలి. మనం ఎన్ని చేసినా పట్టించుకోరు బ్రో, ఎందుకంటే ఒకటే అంటున్నారు మీకు 151 వచ్చినప్పుడు ఈవీఎం మీద ఇది రాలేదా? ఒక్క నిమిషం ఏదైనా ఒక టాపిక్ గురించి ఒకటి మాట్లాడితే పట్టించుకోరు, ఒక 20 మంది 30 మంది మాట్లాడితే ఖచ్చితంగా పట్టించుకుంటారు. అది పట్టించుకుంటారు. సో నేనేమంటున్నా అంటే నాకు జగన్ గారి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి యాక్సెస్ లేదు ఎవరికి. సో వాళ్ళతో చెప్పించి వాళ్ళతో ఒకటి చేయించే బదులు మనంతా మనం ఒక 20 మంది 30 మంది మాకేం కాదు మేము చేసినా గానీ అనుకున్న వాళ్ళు ఏదో రకంగా వాయిస్ ఓవర్స్ ఇచ్చో, వాయిస్ మీరు ఫేస్ కనపడాల్సిన అవసరం, వాయిస్ ఓవర్స్ ఇచ్చో, దాని లేకపోతే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం కానీ, సో ఇలాంటివి ఏమైనా చేయగలిగినప్పుడు చేస్తే ఓకే, జనాలు దీని గురించి చూస్తున్నారు, దీని గురించి మనం మాట్లాడాలని గవర్నమెంట్ లో భయం పుడుతుంది, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఏదో ఒక రకంగా ట్విట్టర్ యూస్ చేయండి, ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయండి, ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్స్ బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి. అదొకటి. ఇన్స్టాగ్రామ్ లో హ్యాష్ ట్యాగ్ యూస్ చేసి ఏదైనా పోస్ట్ కానివ్వండి, ఏదో ఒకటి మీరు ఫొటోస్ అప్లోడ్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో, అక్కడ ఆ హ్యాష్ ట్యాగ్ వాడి సేవ్ డెమోక్రసీ అనో లేకపోతే ఇంకోటో ఎలక్షన్ కమిషన్ కి ఏదో ఒకటి వాడి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తా ఉంటే జనాలు ఎంతమంది పెడుతున్నారని ఉంటది. అనేష్ బ్రో ఏమనుకో, చక్కగా పడుకున్నాను, నువ్వు కెమెరా ఆపుకో. అది ఓకే. నెక్స్ట్ లిఖిత్ రెడ్డి. ఫస్ట్ లోకల్ లీడర్స్ నుంచి కార్యకర్తలకు సపోర్ట్ లేదు బ్రో. ఒకటి నేను బీటెక్ నాది 23 పాస్ అవుట్. నేను కరోనాలోనే బ్రో నేను చెప్తా మాట్లాడదాం. ముందు తన లిఖిత్ రెడ్డి మాట్లాడు. నాది బీటెక్ అయిపోయి 2 years అయింది, అంతే మహా 2-3 years అయింది. నేను బీటెక్ లో చదువుతున్నప్పటికీ మామూలుగా ఎలక్షన్లప్పుడు నేను వైసీపీ జెండా కట్టాను, మా ఇంటికి జెండా కట్టాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడే పోలీసు వాళ్ళని పంపించి నా పైన కేసు వేయించారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడే గెలిచిన తర్వాత టీడీపీ వాళ్ళు పోలీసు వాళ్ళతో నా మీద కేసు వేయించారు. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడే 4.5 years నేను కోర్టుకు తిరిగా. దొంగ కేసు, నేను పోలీసు వాళ్ళని కొట్టినా అని చెప్పి మా నాగపల్లికి రాసింది, సింగనమల మండలం. జెండా కట్టినందుకు వాళ్ళు మనసులో పెట్టుకోని ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక కూడా పోలీసు వాళ్ళకి ఫేవర్ గా పెట్టుకొని, మన ప్రభుత్వంలో కూడా పోలీసులను టీడీపీకి ఫేవర్ గా పెట్టుకొని నా మీద కేసు వేయించారు. 4.5 years నేను బీటెక్ చదువుతూ నా అటెండెన్స్ లాస్ అవుతూ కూడా నేను బెంగళూరులో చదువుతున్నాను, వచ్చి కోర్టుకు అటెండ్ అయ్యా 4.5 years. ఓకే. లోకల్ లీడర్స్ దగ్గరికి పోయినా నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు కేసు సాల్వ్ అయిందా? కేసు సాల్వ్ అయింది బ్రో, 1 year పైన అయిపోయింది, సాల్వ్ అయింది. ఫస్ట్ మనం కార్యకర్తలను ఏమన్నా కాపాడుకుంటే కదా ముందుకు ఎప్పటికైనా మనకు ఫ్యూచర్ ఉండేది. ఒక కార్యకర్త నుంచే 100 ఓట్లు పెరుగుతాయి కానీ కార్యకర్త లేకోకుంటే ఏడుంది? అంతే. ఫస్ట్ మన వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవాలి. వీళ్ళు ఎలా అంటే మేము ఎమ్మెల్యే వాళ్ళు అయిపోయింది, ఇంకా వాళ్ళతో మాకు పని లేదు అనే దూరంలోకి వెళ్ళిపోతున్నారు. బ్రో చిన్న సబ్మిషన్ బ్రో, జగన్ గారు మధ్యలో ఒకసారి ఒక డేటా లింక్ పంపించారు బ్రో, మీకేమైనా అన్యాయం జరిగితే కనుక ఆ లింక్ లో మీరు రాయండి అని చెప్పి. గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగి అయిందంట, మన గవర్నమెంట్ లోనే అయింది. నాకు డిజిటల్ బుక్ లో రాయమన్నారంట. ఇప్పుడు తీసుకున్నారు, అప్పుడు పట్టించుకోలేదు. అవునవును. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా? రెడ్డి మాట్లాడండి. బ్రో అందరు చెప్పిన పాయింట్స్ కరెక్టే, కానీ ఇప్పుడు ఏ విధంగా అయితే మెడికల్ కాలేజీల కోసం అని కోటి సంతకాల సేకరణ పెట్టారో, తప్పు జరిగింది అని తెలిసినప్పుడు అదే కోటి సంతకాల సేకరణ ఎలక్షన్ రిజల్ట్స్ కోసం ఈవీఎం లో తప్పులు జరిగినాయని పెట్టి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పంపితే పలుకుతారు. కోటి సంతకాల కార్యక్రమం అక్కడ పెట్టాలి. రెండోది, ఇప్పుడు జగన్ వస్తేనే కార్యకర్తలు వస్తారు అంటే ఓన్లీ అది జగన్ ఇప్పుడు ఊరంతా ఉండలేడు కదా బ్రో. జగన్ అన్న ఇప్పుడు ఆ రోజు అంబటరాంబాబు ఇంటి మీద రాళ్ల దాడులు లేదా దాడి జరుగుతున్నప్పుడు యాడికి పోయినారు వైసీపీ కార్యకర్తలు? అంటే వైసీపీ కార్యకర్తలు గుంటూరులో లేరనే, అంతే కదా. ఇప్పుడు నీ కోసం నీ వాళ్ళు లేనప్పుడు, ఇప్పుడు బయట వాళ్ళు 100 మంది వచ్చి తంతున్నప్పుడు నీ కోసం 10 మంది కూడా నీ వాళ్ళు లేరు కదా.
జగన్మోహన్ రెడ్డి ఉంటేనే వైసీపీ ఉన్నారు. కార్యకర్త ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ కార్యకర్త ఉండడు అనేది పాయింట్ కాదు కదా. బ్రో చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుడి దాకా ప్రతి ఒక్కరు తోడు ఉండాలా. బ్రో బ్రో ఆ తోడు అట్ ద సేమ్ టైం లిఖిత్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళు కూడా వీళ్ళకి భరోసా ఉండాలి, కాపాడుకోవాలి. భరోసా ఉండాలి, ఆ తోడు లేదు ఇక్కడ. అదొకటి ఏర్పడాలి బ్రో. కంపల్సరీ లీడర్ టు కార్యకర్త డెఫినెట్ గా 24/7 అవైలబుల్ ఉంటుండాలి. ఇప్పుడు మా ఊర్లో ఒకడు ఉన్నాడు బ్రో, వాని పేరు అమర్. వాడు నాతో పాటు తిరిగిన పిల్ల నా కొడుకు, కానీ వాడు పోతే మా ఊరు ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ ఫరూక్ నంద్యాల ఇట్లే లోపలికి తీసుకొని ఏంది రా అబ్బాయి అంటాడు. నేను పోదాం అంటే నాకు కుదరదు ఈ రోజు కూడా. మా పార్టీ సైడ్ లేదు అది. ఈ రోజు కూడా కార్యకర్త గేట్ బయటనే ఉంటున్నాడు. అది అట్లా ఉన్నంత కాలం ఉండదు. లీడర్ టు పీపుల్ యాక్సెస్ ఉండాలి. అట్లా కొన్ని చోట్ల ఉన్నాయి బ్రో. ఇప్పుడు యాడనంటే ధర్మవరం కేతిరెడ్డి అన్న కాడ కానీ, నందికోటకూరు బైరెడ్డి అన్న కాడ కానీ, ఇంకొంతమంది కాడ ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. కానీ 4-5 మొత్తం రాష్ట్రం అంతా చేయలేరు కదా. అవును, అది కరెక్ట్ కాదు. అది ఒకటి ఉండాలా. రెండోది నేను ఒక పాయింట్ గమనించాను బ్రో. ఇప్పుడు బేసిక్ గా ఈ కూటమి సైడ్ 3 రకాలు ఫామ్ అయింది. ఎట్లా ఫామ్ అయింది అంటే, ఒకడేమో వాడు చేసుకుంది కూడా నేను మంచి చేసేసిన అని చెప్పుకుంటుంటాడు, ఒక గ్రూప్ 1 అది. గ్రూప్ 2 వచ్చేసరికి అత్తంగా తిట్టటమే పనిగా పెట్టుకుంటారు అదర్ పార్టీ వాళ్ళని. గ్రూప్ 3 వచ్చేసరికి ఈ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏంది వీళ్ళ పేర్లు వీళ్ళ కథలు రాసుకొని, ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎట్ట టార్చర్ చేయాలా, ఎట్లా కొట్టియాలా, ఎట్లా కేసులు పెట్టాలా. మన వాళ్ళు అట్లా 3 గ్రూపుల కింద ఫామ్ అవ్వాలా. అంటే కొట్టియటానికి కేసులు పెట్టడానికి కాదు. ఒక గ్రూప్ వచ్చేసేమో మనం చేసిన మంచి చెప్పనీకే. రెండో గ్రూపు యూట్యూబర్సే బ్రో, కంటెంట్ క్రియేటర్సే చేయాల్సింది. ఒక గ్రూప్ వచ్చేసరికి ఏమో మనం చేసిన మంచి చెప్పాలా. రెండో గ్రూప్ వచ్చేసరికి ఏమో మనల్ని డిఫెండ్ చేసుకుంటుండాలా. ఈ మూడో గ్రూపు రేపొద్దున మనం రాగానే వీళ్ళు ఎవరెవరైతే ఇట్లా అక్రమ కేసులు పెట్టి అన్యాయాలు చేసి ఎంతైతే దెబ్బతీసున్నారో వాళ్ళందరినీ నోట్ చేసి పెట్టుకోవాలా. ఆ డిజిటల్ బుక్ లోకి ఇప్పుడు ఎక్కుతారు ఎక్కరు అనేది ప్రతి ఒక్క డిజిటల్ గుర్తు పెట్టుకుని డిజిటల్ బుక్ లోకి ఎక్కించేది వేరు. కానీ ఇట్లా దీనికంటూ ఒక గ్రూప్ ఉందనుకో, వన్ పని అదే, ఇంకా ఎక్కిస్తుంటాడు ఖచ్చితంగా. రేపు అన్న రోజు వచ్చిన రోజు వీని పని అయిపోయిందిరా అనే ఒక ఇది ఉంటది. ఇప్పుడు నాకు లిటరల్లీ డిజిటల్ బుక్ ఉంది, నేను ఒప్పుకుంటా, కానీ నాకు లింక్ తెలియదు. అన్యాయం జరిగితే నేను నీకు చెబుతా. ఇప్పుడు నేను ఈ గ్రూప్ లో ఉన్నా కాబట్టి నీకు చెబుతా, లేదంటే ఇంకొకళ్ళకి చెప్తాంట. అదే ఇట్లా గ్రూప్ లో ఇట్లాంటిది ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కంపల్సరీ ఎక్కుతుంది. రేపొద్దున నేనన్నా రేపు నా గవర్నమెంట్ వచ్చిన రోజు నాకు భరోసా ఉంటది, వీడు చచ్చిండు. ఇట్లా కంపల్సరీ 3 ఫామ్ అవ్వాలి బ్రో. ఒకటేమో చేసింది చెప్పుకోవాలి, రెండోదేమో డిఫెన్స్ చేసుకుంటుండాలి, మూడోది కంపల్సరీగా ఇది గుర్తు పెట్టుకుంటుండాలి ఎవడు ఏం చేసిండు. బ్రో జెన్యున్ గా చూపించే వాని గురించి అవసరం లేదు. ఎవడైతే తప్పుడు ఆరోపణలు చేసుకుంటా, తప్పుడు పనులు చేసుకుంటా, తప్పుడు కథలు నడుపుకుంటూ పోతాడో వాడిని కంపల్సరీ శిక్షించాలో, వాడిని కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలా. ఖచ్చితంగా అది జరగాలి బ్రో. అది మన దగ్గర లేదు. మనం ఎంతసేపు డిఫెన్సివ్ లోనే ఉన్నాం. ఇప్పుడు డిఫెన్స్ చేసుకుంటానే, ఒక సైడ్ డిఫెన్స్ చేసుకుంటానే ఇంకొక సైడ్ మనం కొడుతుండాల. మేము ఇది చేసాము, నువ్వు ఏముంది ఇదేందో నాపరాయి పైన నేమ్ మార్పించి అప్పుడు నేను వచ్చినాను కాదు, ఆ రాయి బాగలు కొట్టి ఇప్పుడు నా పేరు రాయించుకున్నా అన్నట్టు కూర్చున్నారు వీళ్ళు శిలాపలకాల పైన. అవును, వీళ్ళు చేసింది ఏందిరా అంటే ఏమీ లేదు. ఇన్ఫోసిస్ తెచ్చినా, టీసీఎస్ తెచ్చినా, లేదంటే గూగుల్ డేటా సెంటర్ అదానితో తెచ్చినా, అన్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చినాడు. వీళ్ళు ఏం చేశారు, మొత్తాన్ని మళ్ళీ అందరూ చైర్మన్లని, సీఈఓలని అందరినీ పిలిపించి కొత్తగా మీటింగ్లు పెట్టించి మా ప్రభుత్వం హయాంలో వచ్చినాయి అని శిలాపలకాల పైన పేర్లు మార్పించుకునే పని వీళ్ళు చేసింది. అంతకు మించి ఏం చేయలేదు బ్రో. వీళ్ళు పోర్టులు కట్టించిన కాడి నుంచి కానీ, మెడికల్ కాలేజీలు కట్టించిన కాడి నుంచి కానీ, లేదా కంపెనీలు, డేటా సెంటర్లు ఏవైనా A to Z, ఏ దగ్గర నుంచి జెడ్ దగ్గర దాకా ఇన్ని చేసి చెప్పుకోవాలా. ఈ రోజుకి చెప్పట్లేదు, అది కదా బాధ. ఈ రోజుకి ఇంకా చెప్పే దగ్గరికి పోలే. చెప్తున్నారు, వస్తుంది డేటా. ఇంకొక విషయం ఏంటంటే దాని గురించే ఇప్పుడు నువ్వు ఏదైతే మీ పీపుల్ టు లీడర్ యాక్సెస్ అన్నావు,
సో దానికి సంబంధించి ఏంటంటే ఒక వెబ్సైట్ డిజైన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం మేము. వెబ్సైట్ డిజైన్ ఉంది ఆల్రెడీ, దాన్ని కొంచెం కొంచెం మాడిఫికేషన్ చేస్తే సరిపోద్ది. ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గంలో 175 మంది పీపుల్, ఇది పార్టీకి సంబంధం లేదు, వైసీపీ పార్టీకి సంబంధం లేదు. సో నేను చెప్తాను, మేము అనుకుంటున్నది ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధం లేకుండా 175 నియోజకవర్గాల్లో మన యూత్ పీపుల్ ఇలాగే ఉంటారు. ఓకేనా, ఈ యూత్ ఇన్ఫ్లుయెన్స్ అలాగే మాస్టర్ యూత్ కమిటీ అని చెప్పేసి ఒకటి అది వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. ఆ వెబ్సైట్ ద్వారా ఏంటి అంటే ఇప్పుడు నీకు ఎలాగైతే మన లిఖిత్ రెడ్డికి ఇప్పుడు ఆ కేసు గురించి చెప్పాడు, ఆ కేసు గురించి చెప్పినప్పుడు రేపొద్దున తనకి జరిగిందని చెప్పేసి మనకి చెప్తారు. ఓకేనా, ఆ గ్రూప్ లో కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక 20 మంది అన్న మన అవైలబిలిటీ చూసుకుంటే తనకి అట్లా అన్యాయం జరిగింది అన్నప్పుడు ఓకే వైసీపీ లీగల్ సెల్ నుంచి వాళ్ళని ఎవరినైనా వాళ్ళకి చెప్పి ఓకే ఇలా జరుగుతుంది, లేకపోతే మనకు తెలిసిన లాయర్స్ నే ఎవరైనా అటాచ్ చేయడం, సో దానికి సంబంధించిన ఏదైనా సాల్వ్ చేయడం. నెక్స్ట్ ఇంకో అనేక విధాలుగా కూడా ఆ వెబ్సైట్ అనేది యూజ్ అవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా, రేపొద్దున అది ఎందుకు అంటే ఒక నియోజకవర్గానికి ఒక 20 మంది కనుక మనకు ఉండగలిగితే రేపొద్దున ఏ గవర్నమెంట్ ఉన్నదన్నది మనకు అనవసరం. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ నీకు అన్యాయం జరిగిందంటే నీకు వెనకాల నిలబడ్డాకి నీ వెనకమాల 19 మంది ఉంటారు. సో నీ వెనకాల 19 మంది ఉంటారు. అది బిల్ చేయాలని చెప్పేసి చూస్తున్నాం అనమాట. 19 మంది, ఆ 19 మందే కాదు, ఆ నియోజకవర్గంలో పట్టించుకున్నారు అనుకో, వాళ్ళ దగ్గర సాల్వ్ అవ్వకపోతే మా దగ్గరికి వస్తా ఉంటే వచ్చినప్పుడు ఓకే దీన్ని ఎలా సాల్వ్ చేసుకెళ్ళాలి, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి. దీంట్లో నీకు ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటంటే మనలో ఇంకా చదువుకుంటానో ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు. సో వాళ్ళకి పర్గా కెరియర్ గైడెన్స్ కానీ లేకపోతే వాళ్ళ కంపెనీలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా, వాళ్ళ కంపెనీలో ఏదైనా వేకెన్సీస్ ఉన్నాయా, ఉంటే మమ్మల్ని రిఫర్ చేస్తారా. సో ఇలాంటివన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఒక వెబ్సైట్ అయితే తీసుకొస్తున్నాం. దాని గురించి ఇంకా సో అది యూస్ఫుల్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నేను చెప్పింది బానే ఉందా, నచ్చిందా మీకు? బ్రో కరెక్ట్ బ్రో, అది ఉండాలి. బాగుంది, సూపర్. సో ఇలా మీకు రెండే చెప్పాను దాంట్లో మనకి అన్ని పర్ఫెక్ట్. అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ కంపల్సరీ అదొక వెబ్సైట్ గవర్నమెంట్. ఇది ఒకటి మీకు ఆ కేసుల గురించి పోలీస్ స్టేషన్ లో ఏదైనా జరగకపోయినా గానీ మీరు ఏదైనా వీడియో తీసుకొచ్చి మాకు ఇస్తే మా ఇన్స్టాగ్రామ్ ద్వారా, నాకు తెలిసిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అది జనాలకి తెలియజేసే ప్రయత్నం చేస్తాము. రోడ్లు బాగోపోతే రోడ్లు వీడియో తీసి పెడితే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, వాడు ఎవడన్నా సమాధానం మనకి అది యూజ్ అయ్యే ఇదిలో తీసుకురావాలన్నది కాన్సెప్ట్. ఓకేనా, ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి రామ్ గోపాల్ అన్న తీసుకున్నాడు, హ్యాట్స్ ఆఫ్ దాని గురించి. ఓకేనా, మొత్తం అన్నే డిజైన్ చేస్తున్నాడు అన్నా. థ్యాంక్ యూ. మీరు మాట్లాడండి దాని గురించి. హలో అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులైంది నేను మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో అందరికి వీలైనంత వరకు అడ్రస్ చేస్తున్నాను నాకున్న టైంలో. సో బేసికల్గా నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను, చాలా మంది తెలియదు కాబట్టి. నా పేరు రామ్ గోపాల్ నీర్కొండ. నేను గల్ఫ్ లో ఉంటాను. నేను పనిచేస్తుంది ప్రోగ్రామ్ డైరెక్టర్ కింద ఒక ఎంఎన్సీలో పనిచేస్తున్నాను. సో ఏంటి అంటే బేసికల్ గా నాకు ఏం జరిగింది లేదా ఎందుకు ఎలా చేయాల్సి వచ్చింది అంటే, నేను ఏ రోజు పాలిటిక్స్ లో లేను. మా అమ్మ నాన్నగారు వైసీపీలో పనిచేస్తారు మండల ప్రెసిడెంట్ కింద. సో ఇప్పుడు లాస్ట్ 5-10 years నేను ఎప్పుడు సొసైటీ గురించి, కమ్యూనిటీస్ గురించి, వీటి గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే ఎక్కడ మనకి బాగా జరుగుతుంది, గవర్నమెంట్ కానీ దాన్ని జాగ్రత్తగా చేసుకొని బాగా నడిపిస్తే మనం ఎవరిని ఏమంటారంటే మనం ముందుకు రావాల్సిన అవసరం రాకూడదు అనమాట. ఎందుకంటే వాయిస్ వినిపించాలి, మనం దగ్గరుండి ఇచ్చేయించాలి, ఇలాంటి అవసరం రాకూడదు అనే కోరుకునేవాడిని. కానీ లాస్ట్ 2 సంవత్సరాల్లో ఏమవుతుంది అంటే ప్యూర్ గా అంటే ఏంటంటే పార్టీ పరమైన రాజకీయం జరుగుతుంది, ప్లస్ ఫ్యాక్ట్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి. ఇది నాకు అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు సాయి మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాడు, నేను జీడిపి చూశాను, కాగ్ చూశాను, జిఎస్డిపి చూశాను, తర్వాత అలా ప్రతి పారామీటర్. ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక అంటే కొలవడానికి ఇది లేదనుకోండి, మనం అందరం వచ్చి చెప్తూ ఉంటాం నేను బాగా చేశాను, నేనే కంప్యూటర్ తెచ్చాను, నేనే అమెరికన్ తెచ్చాను ఇదే అని. కానీ ఒక మెట్రిక్ అంటే ఏదైనా స్కేల్ ఉండాలన్నమాట మనం చేసి పనిని కొలవడానికి. సో ఆ స్కేల్స్ అన్ని తీసుకొని చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసిన తర్వాత మనం దాన్ని అంటే ఎలాగవుతుంది 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది. ఎందుకంటే ఆ ముందు నేను మాట్లాడట్లేదు, స్టేట్ బైఫర్కేట్ అయింది కాబట్టి. 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది, 2024 నుంచి ఏం జరుగుతుంది అన్న ప్యాటర్న్స్ చూస్తే నాకు నేను చాలా
లేదు మనందరం ముందుకు రావాలి. అలా నేను కాదు, నేను ఇంకా నాతోటి పాటు ఇంకో కొంతమంది ఉన్నారు, చైతన్య బ్రో అని చెప్పి ఇప్పుడు పవర్ కట్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఏంటి అంటే మనం ముందుకొచ్చి డేటా ఫ్యాక్ట్స్ పెడితే దాన్ని బట్టి అవగాహన పెరుగుతుంది, అంటే అర్థం అవుతుంది. కొంతమందికైనా సరే మనం మార్పు తీసుకురాగలం అన్న థాట్ ప్రాసెస్ లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పినట్టు ఎవరు మన వాళ్ళు కాదు, వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేన, సరే ఈ రోజు ఫైట్ చేస్తాం, రేపు పొద్దున మళ్ళీ ఇదే జరిగితే ఏం చేస్తాం, ఎక్కడ పోతాం? ఎలా అంటే ప్రతిసారి మనం దెబ్బతిని మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసుకోవడానికి మనకి లూజ్ టైం. ఎంతోలంటే అన్నిటికన్నా ప్రీషియస్ దీంట్లో ఉన్నది ఏంటంటే టైం. అది పోతుంది అనుకోండి, ఎవరైతే యువతలో ఉన్నారో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల వరకు వచ్చేస్తారు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు యూత్ లోకి వస్తారు. సో ఈ బకెట్స్ మారిపోతూ ఉంటాయి అనమాట. ఆదినారాయణ గారు ఒక్క 2 నిమిషాలు ఇవ్వండి, నాది అయిపోయిన తర్వాత మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. జస్ట్ ఇది అయిపోయిన తర్వాత, ఓకేనా? సో ఇలా జరుగుతున్న టైంలోని నేను వెంకీ ఇప్పుడు అలా హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కలుస్తూ ఉంటాం, మేము కూర్చొని మాట్లాడుతాం. ఎందుకంటే నాకు వెంకీలో కూడా ఇది ఏంటంటారంటే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒకసారి వస్తారు చూసారా, అంటే ఎలా తెలుస్తుందా అని. అలా వెంకీ నేను కూర్చొని మాట్లాడుతున్నాం హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ లో చేస్తుంటే వెంకీ అన్నాడు అనమాట, అన్న ఇలా కాదు, మనం ఇంకా ఏదైనా చేయాలి, ఎంతోలంటే ఈ రోజుకి మనం ఇది అడ్రస్ చేస్తే రేపు పొద్దున్న మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తామంటే సరే ఒక యూత్ కమ్యూనిటీ ఇది బిల్డ్ చేద్దాం. అది ఏం చేస్తుంది అంటే బేసికల్ గా మేము ఎక్కడి నుంచి ఆలోచన మొదలు పెట్టాము అంటే మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏంటి, అంటే మన హక్కులు ఏంటి, ముందు దేనికోసం మనం అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే నేను మాట్లాడగలిగిన ఇదా, స్వేచ్ఛ హక్క, లేదా నిరుద్యోగ హక్క, లేదా నేను ఎక్స్ప్రెస్ చేయగలిగిన హక్కు, ఈ ఫ్రీడమ్ ఫండమెంటల్ రైట్స్ లోంచి అంటే నా ప్రాథమిక హక్కుల్లోంచి ఎలా బిల్డ్ చేయగలం. ఎందుకంటే అవి లేవనుకోండి, అంటే బేసిక్ కింద బిల్డింగ్ బ్లాక్స్ అంటారు, అవి లేనప్పుడు మనం ఎంత పెద్ద మేడ కట్టినా సరే కుప్పకూలిపోద్ది. రేపు పొద్దున ఇంకెవరో ఒకరు వచ్చి ఇలా గుద్దారు అనుకోండి, మొత్తం పడిపోద్ది. అందుకే మన ఫౌండేషన్ గట్టి పెట్టాలి. సో ఫండమెంటల్ రైట్స్ నుంచి బిల్డ్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ తోని ఒక 5 కేటగిరీస్ తీసుకున్నాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్స్. ఇది దీని మీద అంటే మనం చదువుకున్న దానికి అసలు ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, వాళ్ళకి గైడెన్స్ ఏంటి, అంటే అనాలిసిస్ ఎలా చేయాలి. అందుకే నేను 5Y పాలసీ అని చెప్పాను. అంటే ఇది ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎందుకు మాట్లాడారు, అసెంబ్లీలో రిలీజియస్ టాపిక్ ఎందుకు వచ్చింది, దానికి లింక్ ఏంటి, ఎందాపూర్ ఏంటి, దానికి బోలే బాబా ఏంటి, బోలే బాబా ఆర్గానిక్ ఏంటి. సో యూ నీడ్ టు స్టార్ట్ అంటే అలా డ్రిల్ డౌన్ చేస్తేనే మనకి ద ఫ్యాక్ట్ అంటే ఎక్కడ ఆర్సీఏ ఉంటది అన్నది బయటకు వస్తుంది అన్న థాట్ ప్రాసెస్ తో ఈ ముందు ఎడ్యుకేషన్ రిలేటెడ్ది లేదా అవేర్నెస్ రిలేటెడ్ది ఇదంతా ముందుకు తీసుకెళ్ళాలి. దానికి తోడు ఒక కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఉండాలి అనమాట. ఎందుకు నాకు అది అనిపించింది అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియలేదు అనుకోండి, గమ్యం లేని ప్రయాణం లాంటిది అనమాట. అంటే పరిగెడతా ఉంటాం కానీ ఎక్కడ చేరుతాం అర్థం అవుతుంది. సో గైడెన్స్ అనేది ఎప్పుడు నాకైనా ఉండాలి, వెంకీకైనా ఉండాలి, అందరికీ ఎవరికైనా ఉండాలన్నమాట. ఒకరికొకరు క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే రైట్ పాత్రలో వెళ్తాం అన్న థాట్ ప్రాసెస్ దీంట్లోంచి. తర్వాత ఇంకోటి ఏమనుకున్నామంటే మనం ఇంత మాట్లాడుతున్నాం కానీ హెల్త్ రిలేటెడ్కి వచ్చేసరికి అంటే చాలా కేసెస్ చూసాం. చిన్న పిల్లలకి డయేరియా నుంచి వచ్చి శ్రీకాకుళం, తర్వాత విజయవాడ, మొన్న ఒకసారి కడపలోని, ఇంకెలాగా ఒక 4-5 కేసెస్. అంటే క్లీన్లీనెస్ లేదు, డయేరియా లేదు, ఇన్సూరెన్స్ లేవు. ఇలాంటి మెడికల్ దానికి గవర్నమెంట్ చేయకపోతే మనం ఎలాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అంటే ఏం చేయాలి, మన దగ్గర ఉన్న కెపాసిటీకి ఏం చేయగలం, మన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, పోనీ మన అందరం ఫండ్ చేసి ఒక 5,000 10,000 వేసి వాళ్ళని ఇమీడియట్ ఒకళ్ళు చేయగలం. నువ్వు అలాగా 100 కేసులు ఇప్పుడు లిటరల్ గా ఈ మధ్య నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేశారు ఫర్ అబౌట్ దిస్ డయేరియా టాపిక్. మీరు ఎవరైనా చదువుంటే పోస్ట్. సో అలాగా ఎంతవరకు దీన్ని తీసుకెళ్ళగలం అన్నది హెల్త్ రిలేటెడ్. తర్వాత ఇంకోటి ఏం ఆలోచించామంటే లీగల్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ మధ్య ఎస్పెషల్లీ ఈ టెన్యూర్ లో అన్ని కేసుల్లోంచి బయటకు రావడాలు ఎలాగా, ఈ నోటీస్ ఏంటి, ఆ నోటీస్ ఏంటి, సో మచ్ ఆఫ్ లీగల్ థింగ్ కమింగ్ అప్. ఎందుకు మనం వీటిలోని మన బాధ్యత ఏంటి, బాగా చదువుకున్నావా, లేదా బాగా ఉద్యోగం చేసుకున్నావా, బాగా కుటుంబాన్ని చూసుకున్నావా, పిల్లల్ని చూసుకున్నావా, ఇది ఉండాల్సింది పోయి మనం లీగల్ కేసు ఎవరు సపోర్ట్ చేస్తారు, మెడికల్ గా ఆపద వస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ గవర్నమెంట్ చేయాల్సిన పని. అందుకనే వాటిలో ఫండమెంటల్ రైట్స్ అన్నారు, దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. సో నేను ఏంటి అన్నది డీటెయిల్స్ చెప్పాను, తర్వాత మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ. సో ఇలాగా ఒక 5 పిల్లర్స్ తీసుకున్నాం: ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, లీగల్, గవర్నమెంట్ స్కీమ్స్,
ఇంకొకటి ఏంటి అంటే మన ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, ఇందాక వెంకీ చెప్పినట్టు, అంటే మనకి తోచింది, జరగాల్సింది, చేయాల్సింది. దీంట్లో కూడా ఈ 5 pillars లో కూడా 3 levels ఆఫ్ ఇది. ఫస్ట్ ఏంటంటే మనం అవేర్నెస్ ఇస్తాం అందరూ ఒకరు. ఇప్పుడు సాయికి తెలిసింది వెంకీకి తెలిసింది, మనోజ్కి తెలిసింది, వీళ్ళకి. ఎందుకంటే అందరూ ఒకలాగే ఇంటెలిజెంట్ అవరు, అందరూ ఒక టాపిక్ లోనే ఇదవరు. సో ఒకరికి ఒక ఇన్ఫర్మేషన్ లో హీట్ మ్యాప్ గట్టిగా ఉంటే, వెంకీ మాట్లాడడంలో ముందుకుంటే, ఒకరు ముందుకు తీసుకురావడంలో ఉంటే, సో అలాగే అందరమే టీం కింద ఇప్పుడు ఆ టాపిక్ ఉన్నప్పుడు ఎవరు ఎలాగ అప్రోచ్ చేయాలి దాన్ని అన్న థాట్ ప్రాసెస్, అది అవేర్నెస్. తర్వాత అసిస్టెన్స్, అంటే మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవరో బయట నుంచి వస్తారన్నది తర్వాత సంగతి. ముందు ఆదికి ఏదైనా ఇబ్బంది వస్తే, ఇప్పుడు చూడండి లాల్ ఎవరో వచ్చి చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇందాకే ఒక తమ్ముడు అడిగారు మనకి, అంటే లాస్ట్ టైం లో జెండా పెట్టినందుకు ఇది రాలేదు అని, అంబటి రాంబాబు గారి ఇంటికి ఎవరో రాలేదు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు మనం డీసెంట్రలైజ్ అయిపోయి ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు అనుకోవడం అది జరగని పని ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ప్రాబ్లం ఉంది, ఎవరెవరికి ముందుకు రావాలి అన్న థాట్ ప్రాసెస్ ఉండాలి. ముందు బ్రదర్లీనెస్ అంటారు దాన్ని. అంటే నా తమ్ముడో, నా అన్నయ్యో, నా అక్కో, నా చెల్లెకో ఏదో జరుగుతుందన్నంత భావం జరిగితేనే తప్ప నువ్వు ముందుకు రాలేవు, మాట్లాడలేకపోతున్నావు. అది ఒకటి అబ్జర్వ్ చేసాం చాలా దాంట్లో. అంటే నేను అది మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాను, పార్టీ గురించి అని కాకుండా ముందు ఫండమెంటల్స్ గాని బిల్డ్ చేస్తే రేపు పొద్దున్న ఏమవుతుంది అంటే, ఏ పార్టీ మారినా మనం అనేసరికి ఒక ఆలోచన వస్తుంది, అమ్మో ఈ మాస్టర్ యూత్ కమిటీ వాళ్ళు కానీ మాట్లాడారు అంటే దే విల్ టాక్ విత్ ఫ్యాక్ట్స్, దే విల్ టాక్ విత్ డేటా, దే విల్ టాక్ లాజిక్. ఇది కానీ బిల్డ్ చేయగలిగితే నేను వెంకీ కలిసి మనం ప్రదీప్ రెడ్డి చింతాలతో మాట్లాడడం, శేఖర్ రెడ్డితో మాట్లాడడం, వెంకటరెడ్డితో మాట్లాడడం, ఇంకా పేర్న నాని గారి దగ్గర వరకు వెళ్ళాం. ఇంకా అలా అంటే తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ క్లుప్తంగా వాళ్ళకి చెప్పగలమో అన్ని చెప్తున్నాం. కానీ ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా వాళ్ళ సిస్టమ్ రన్ చేయడానికో లేదా వాళ్ళ పర్స్పెక్టివ్ లో మనం ఆ ప్రాబ్లం చూస్తే అయ్యో ఎలా జరిగిందా. ఎందుకంటే మనం మాట్లాడేది 5,60,00,000 మంది గురించి, ఇది పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి. మనం అంటే అంటే ఈ ఏరియాలో, ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో, ఈ గ్రామం అడ్రస్ చేసేస్తే సరిపోద్ది అనుకోకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్న అదే ప్రాబ్లం శ్రీకాకుళంలో ఎక్కడ దగ్గర జరగవచ్చు. ఒకవేళ అక్కడ జరిగిపోయింది సరే అక్కడ పెట్టాం అనుకుంటే మనకి హైదరాబాద్ లో కూర్చున్న ఆంధ్ర కుర్రోడికి ఏదో జరగచ్చు. సో అలా మనం ఏది అని కాదు, కలిసి ఉంటేనే అది ముందుకు వెళ్తాది అన్న దీంట్లో అది బిల్డ్ చేసాం. అది మీకు చూపిస్తాను కూడా, మేబీ ఇంకొక 1-2 వారాలు అది మెచ్యూర్ అవుతుంది. మేము ఖచ్చితంగా అది చూపిస్తాను. మెయిన్ ఎజెండా ఏంటంటే, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా సరే మొత్తం సాల్వ్ చేయలేకపోవచ్చు. తోడు ఉండాలి అన్న మెయిన్ ఇదేంటంటే అదే చెప్తున్నాను కదా, కమ్యూనిటీని బిల్డ్ అవ్వడానికి ఒకరికొకరు తోడుంటే జరుగుతుంది అని. దానికి నాకు ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఎలా పనిచేసింది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మీకు టెక్నికల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎందుకు అలా చేయాలి, ఖచ్చితంగా చేస్తాము. కాకపోతే మీ ఒపీనియన్ కోసం అది జస్ట్ చెప్తున్నా అంతే. ఒకరికొకరు తోడుండడం కోసం అంతే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. ముందుగా చెప్తున్నా, రేపు నెక్స్ట్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిద్దా. సో అలాంటప్పుడు ఎప్పటికీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఓకే తోడుంటానికి, ఒక నియోజకవర్గంలో మనకంటూ పట్టణ మనోళ్ళంటూ ఉండడానికి ఆ కమిటీ అన్నమాట. దాని వల్ల ఏంటి అంటే, ఒక 2-3 కొన్ని పాయింట్స్ చెప్పారు. అంటే మనలోనే వేరే వాళ్ళు ఉంటారు, రెడ్డి అని పెట్టుకొని ఇచ్చేస్తా ఉంటారు. ఇది కానీ మనవాడు అని తెలిసిన తర్వాత ఎంత దూరం అయినా వెళ్తున్నాను. ఇప్పుడు నాకు సాయియో లేదంటే వెంకీకో ఏదైనా జరిగింది అంటే నేను ఎంత దూరం అయినా వెళ్తాను. అంటే అట్లీస్ట్ నాకు తెలుసు కాబట్టి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నా. అందుకనే నేను వీలైనంత వరకు మనం కలిసి ఉంటే ఓకే, ఇది ఒక 500 మెంబర్స్ టీం, లేదా ఇది ఒక 1000 మెంబర్స్ టీం, నాకు ఈ 1000 మెంబర్స్ నాకు ఇల్లు అన్న సంగతి తెలిస్తే మనోళ్ళు అని మనం ఎవరో ఏదో చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏమొస్తుంది, మనకి ఎవరు వాళ్ళు నిజంగా సాయం చేద్దామన్న 2 కమెంట్లు చేసిన తర్వాత 3వ కమెంట్ దగ్గర తిరిగి మనకే ఇచ్చేస్తున్నారు. లేదా ఇంకోటి లేకపోతే సోషల్ మీడియాలో కదా ఒకరి కోసం వీడియో చేసి ఆ టాపిక్ బయటకు తీసుకొద్దాము ఇది అని చేసిన తర్వాత రెండోసారి ఏంటి అది ఫ్యాక్ట్ కాకపోవాల్సి అవుతుంది. సో అందుకనే మన ఫౌండేషన్స్ అన్ని ఇంకొంచెం అనాలిసిస్ చేసి ఆ టాపిక్ ని కొంచెం బ్రాడర్ వ్యూ, అంటే కొంచెం బాగా అర్థం చేసుకొని దాన్ని ఒక్కసారి సాల్వ్ చేస్తే మనకి మంచి జరుగుతుంది అన్న థాట్ ప్రాసెస్ తో చేస్తే రేపు పొద్దున్న ఎవరైనా సరే దీనికి అతిథులు కాదనమాట. అంటే ఈ అధికారి కాదు, ఆ పోలీస్ కాదు, ఆ డాక్టర్ కాదు. ఎందుకంటే మనం ఫ్యాక్ట్స్ తో మాట్లాడతాం వీలైనంత వరకు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయగడిగేసుకున్నారని చెప్పి ఒక ఏఐ డీప్ ఫేక్ తీసుకొచ్చి ఇది పెట్టారు. దాని తర్వాత మళ్ళీ నేను వచ్చి వైఎస్ఆర్సీపీ పేజ్ లోని కాదు ఎందుకు
కానీ మనకు ముందు ఏంటంటే ఆలోచన ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన పక్కనే పంతులు గారు ఉన్నారు, ఆ పక్కన అవినాష్ రెడ్డి ఎంపీ ఉన్నారు, ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నారు. ఎందుకు చేస్తారు? ఫస్ట్ అలా చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఆయనకి? ఈ చేతులు ఎలా తుడిచేసుకుంటారా? ఊరందరి ముందు విగ్రహ ప్రతిష్ఠకి వెళ్ళారు ఆయన శివుడి గుడికి. సో అందుకనే ఇలాంటివి ఏదైనా జరుగుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అలర్ట్ అవ్వాలి. ఆ అలర్ట్ అయితేనే మనం దాని మీద ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ అవగాహన ఉంటుంది. మనకు అవగాహన ఉంటేనే ఒకళ్ళు మాట్లాడితే ఇంకోళ్ళు సపోర్ట్ చేస్తారు. లేదు అనుకోండి, అందరం ఎవరో పని చేసుకుంటూ ఉంటాం, కలిసినప్పుడు మాట్లాడుతాం, మళ్ళీ నార్మల్ అయిపోతాం ఇది అయిపోయిన తర్వాత. సో అది ఇచ్చేయడానికి వీలైనంత వరకు చూద్దాం అన్న ఆలోచన. అవేర్నెస్, అసిస్టెన్స్ చెప్పాను కదా. తర్వాత ఎంపవర్మెంట్ అంటే ఏంటి? మనం ఒక దగ్గర ఎక్కడో గ్యాదర్ అయ్యి ట్రైనింగ్స్ లేదా హైదరాబాద్ లోనో లేదా ఇంకో దగ్గర వర్చువల్ గా కొన్ని, ఫిజికల్ గా కూడా కొన్ని అనుకుంటుంది. ఎందుకు అంటే మనకి కూడా పిక్నిక్ లాగా ఉండాలి, బాండింగ్ పెరగాలి అంటే మనం ఫిజికల్ గా కలవాలి. ఇదేంటంటే కోవిడ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కమ్ బ్యాక్ టు ఆఫీస్ లాంటిది అనమాట. బ్యాక్ టు ఆఫీస్ కి ఎందుకు రమ్మంటున్నారు అంటే అందరితో కూర్చొని, అందరితో ఉండి, టీ తాగి, కాఫీ తాగి వాళ్ళు మాట్లాడుకుంటే ఈ బాండింగ్ పెరుగుతుంది. సో అలాగా ఎంపవర్మెంట్ కూడా ఆలోచిస్తున్నాం. ఇది ఎంతవరకు తీసుకెళ్తాం, ప్రతి నియోజకవర్గంలో మినిమం 1-2 ఉండాలి అన్నది అయితే మా థాట్ ప్రాసెస్. ఎందుకంటే అన్ని నియోజకవర్గంలోకి 1-2 పరిగెట్టలేరు. ఇప్పుడు వెంకీనేమో నేను ఇండియాలో ఉండను ఫస్ట్ థింగ్. సో వెంకీ నేను ఒకసారి ఒంగోలు ఇల్లు హాస్పిటల్లో చూడు నైట్ ఎలా జరుగుతుంది అంటే ఒకడు పరిగెట్టలేడు. తర్వాత ఇంకొకరికి ఎవరికో ఫోన్ చేస్తున్నాం. తర్వాత వైజాగ్ పెందుర్తిలో ఏదో హాస్పిటల్లో ఒక అవసరం వచ్చింది, అక్కడికి వెళ్ళి అంటే 1-2 అయితే చేయలేము దీన్ని. దిస్ కమ్యూనిటీ షుడ్ బి సో బిగ్ దట్ వీ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీ సింగిల్ కార్నర్ ఆఫ్ ది స్టేట్. అది జరిగితేనే తప్ప మనం తెచ్చి ఇన్ఫర్మేషన్ కానీ, పెట్టే ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం అంతా మ్యానిపులేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటారు. దే ఆర్ బయాస్డ్ ఇన్ఫర్మేషన్. వీ నీడ్ టు కంట్రోల్ దట్ బయాసింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ బ్రింగ్ ది ఫ్యాక్ట్స్ అవుట్. ఇది మన థాట్ ప్రాసెస్. అండ్ అది జరిగితేనే మన యూత్ గవర్నమెంట్ లో అయినా ఎవరు పరిపాలనలో ఉన్నా చేంజ్ వస్తుంది. వీడి తప్పుడు కేసులు పెట్టకూడదు, లేకపోతే వీళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అందించాలి అన్నది గవర్నమెంట్ లో కూడా ఖచ్చితంగా చేంజ్ వస్తుంది అన్నది. ఇప్పుడు మీరు విన్నారు కదా, మీ వ్యూస్ గానీ మీకు ఏదైనా డౌట్స్ గానీ ఉంటే అడగచ్చు. అడగండి, నేను వీలైనంత వరకు అడ్రస్ చేస్తాను. జీరోరెడ్డి మాట్లాడారు. పర్ఫెక్ట్ బ్రో. అసలు మీరు చెప్పింది చాలా అసలు జెన్యూన్ పాయింట్. ఇప్పుడు ప్రెసెంట్ కావాల్సింది కూడా అదే. సో మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి మనం అడగొద్దు. అడగకూడదు. మనందరం మనం ఫామ్ చేసుకోగలగాలి. సిస్టమ్ పని చేయాలి. సిస్టమ్ పని చేయాలి. అది ఎవరైనా సిఏ అంటే సిఏ పని చేయాలి, ఎస్ఐ అంటే ఎస్ఐ పని చేయాలి, డాక్టర్ అంటే డాక్టర్ పని చేయాలి. స్వామి ఒక వివేకానంద నాకు ఒక 100 మంది యూత్ ఇవ్వండి, నేను ఈ మార్చి చూపిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? ప్రపంచాన్ని కాంకర్ చేసి చూపిస్తా అన్నాడు. సో ఇక్కడ మనం వెళ్ళి వాళ్ళు ఇట్లా చేయాలి వద్దు. మనంతా మనం స్ట్రాంగ్ గా ఉంటే, ఓకేనా, మనలాగా ఆలోచించే వాళ్ళంతా స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా ఒకరికొకరు తోడుంటాం. దానికి ఏ సపోర్ట్, దానికి ఎట్లా సాల్వ్ చేయాలన్నది మొత్తం పూర్తిగా సాల్వ్ చేయలేకపోయినా చెప్తున్నా దానికి వే ఉందని చెప్పేసి మాత్రం చూపించగలం. 100% వే ఉంది. దానికి వీళ్ళు ఉన్నారు, పలానా లాయర్ ఉన్నారు, పలానా డాక్టర్ ఉన్నారు, పలానా కెరియర్ గైడెన్స్ మన దగ్గర ఉన్నాడు. ఓకేనా? సో దానికి మనం పలానా రిపోర్టర్ ఆ నియోజకవర్గానికి సంబంధించి సాక్షి రిపోర్టర్ లేకపోతే ఇంకోటి ఎవడున్నాడు ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేయడానికి అన్నది ఆ గైడెన్స్. లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే మీ లోకల్ లీడర్స్ ని మీరు కలవడానికి ప్రాబ్లం పడుతున్నా కానీ, ప్రాబ్లం ఏదైనా ఇబ్బంది పడుతున్నా, వాళ్ళు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళలేకపోతున్నా కానీ మీరు ఎందుకు వాళ్ళని కలవరు అన్నది స్ట్రెస్ చేసి అడుగుతాం. మీరు ఎందుకు వాళ్ళ దగ్గరికి రానివ్వట్లేదు, మీరు ఎందుకు వాళ్ళని కలిసే ప్రయత్నం చేయట్లేదు, ఒకసారి వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చిందంట, వాళ్ళ ఇంటి మీద దాడి జరిగిందంట, మీరు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి అని ఖచ్చితంగా వింటారు. మనకి సపోర్ట్ ఉంటే మన వైపు యూత్ ఇంతమంది ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. సో అది మనం చేయగలుగుతాం. అర్థమైందా? అవునన్న వెంకటేష్ అన్న, మనకంటూ ఒక యూనిటీ మనం బిల్డ్ చేసుకొని, మనకు మా వెనక ఎంతమంది యూత్ ఉంది, మాకు ఎంత ఒక ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనం అంటూ వాళ్ళకి చెప్పితే వాళ్ళు కంపల్సరిగా అది ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ కన్ఫామ్ గా రియాక్ట్ అయ్యి విత్ ఇన్ ఖచ్చితంగా మేము అదే బిల్డ్ చేయాలని చెప్పి చూస్తున్నాం. సో దీనికి సంబంధించి వెబ్సైట్ అది కొంచెం రెడీ చేస్తున్నాం. రెడీ అవ్వగానే నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో, నా ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ అన్ని క్రియేట్ చేసి ఉంచుతా. సో ఎటువంటి స్వార్థం లేదు, మాకేదో డబ్బులు వస్తాయనో ఇంకోటి వస్తాయనో కాదు. సో ఇక్కడ చెప్తున్నా, అన్నకుండాల్సిన సపోర్ట్, అన్నకుండాల్సిన జాబ్ లేకపోతే వాళ్ళకు ఉండాల్సిన ఉన్నాయి. ఏదో ఆ వీడియోలో నాకు అట్రా చేసుకుంటున్నాను. కానీ గ్రౌండ్ లెవెల్లో పీపుల్ బ్రో ఆదిశంకర్
సో శంకర్ రెడ్డి ఒకసారి మ్యూట్ చేయవా? ఓకే ఓకే అన్న. సో అందరికీ కూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ మీదే నా వైఎస్ఆర్సిపి ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, ఓకేనా. వాడు ముస్లిమే, నెక్స్ట్ టీడీపీలో ఉన్న వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ముస్లిమే. వీళ్ళు పవర్ చేంజ్ అవ్వాలి, వాళ్ళ ఇంటి భయంకరంగా అటాక్ చేస్తున్నారు. ఎవడు వాడు లాస్ట్ 5 years లో ఆమె చేసింది ఏం లేదు. ఇంకా వాళ్ళకి రేషన్ కార్డులు లేకపోతే రేషన్ కార్డులు ఇచ్చాడు, లేకపోతే ఇంకోటి లేకపోతే వాడికి ఎప్పటి నుంచో లేని రేషన్ కార్డులు ఇప్పించాడు. జగనన్న గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇప్పించాడు. మరి గవర్నమెంట్ మారిపోయిన కానీ ఎందుకు దాడులు జరిగినాయి అర్థం కాదు. సో అలాంటివన్నీ కూడా అడ్రస్ చేసి వాళ్ళందరికీ కూడా మనం ఏదైనా యూస్ఫుల్ గా ఉండాలి అంటే, ఇప్పుడు మనమే ఉన్న మన ఫ్రెండ్స్ లో ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళలో ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న ఉండొచ్చు, రిపోర్టర్లు ఉండొచ్చు, ఇంకో వర్క్ దేనికి సంబంధించి అందరూ ఉంటారు. కాబట్టి అందరూ ఒకరు తోడుంటారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్డ్ చేయాలని చెప్పి చూస్తున్నాం. అది నిజంగా బాగుంది బ్రో. అంటే ఇది ఎలా అంటే, ఇప్పుడు మన పార్టీ మన లీడర్ మనల్ని పట్టించుకోకపోయినా సరే మనకంటూ ఒక టీం ఉంది. 20 మంది ఉన్నారు అబ్బా, నియోజకవర్గంలో 20 మంది ఉన్నారు. నేను ఎందుకు అలవాడప్పుడు 20 మంది కాదు, 20 కుటుంబాలు. యు నేల్డ్ ఇట్, దట్ ఈస్ ద పాయింట్. అంటే మనకి అదంటే ఒక నిమిషం జస్ట్ చెప్తున్నాను. మనకి నార్మల్ గా ఏదైనా గవర్నమెంట్ ఏంటంటే వర్టికల్ గవర్నమెంట్ అంటారు. అంటే మనకి ఏంటంటే మన పంచాయతీ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్, తర్వాత ఎమ్మెల్యే, జెడ్పీటీసీ ఇలా ఉంటుంది కదా. దిస్ ఇస్ వర్టికల్ గవర్నమెంట్. మనం క్రియేట్ చేయాలనుకుంటుంది ఏంటంటే హారిజాంటల్ గవర్నమెంట్. అంటే ఏంటి, బలోపేతం చేసుకోవాల్సింది మనం చెయ్య పట్టుకోవాల్సింది మనం. ఎవరో మన ఎమ్మెల్యే వచ్చి మనకి యాక్సెస్ ఇవ్వాల్సిన పని అయితే లేదు. ఎందుకు అనుకున్నారు, పనిచేసేది ఎమ్మెల్యే చేయడు. నిజంగా గవర్నమెంట్ లో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చేయాల్సింది ఎంఆర్ఓ, ఎంఈఓ, డిఈఓ, వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్, జిల్లా ఆఫీసర్స్ చేయాలి, లేదా కలెక్టర్ చేయాలి. ఎమ్మెల్యే దేనికి వస్తారు, మన ప్రజాప్రతినిధి. ఆయన వచ్చి మనకు సపోర్ట్ చేయాలి, ఇంతే. ఆయన నిజంగా కూర్చొని పని చేయడానికి ఏమీ లేదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు వర్క్. మనకు ఒక ఆధార్ కార్డు కూడా ఇవ్వలేరు కరెక్ట్ గా చెప్పాలి అంటే. కానీ వాళ్ళకున్న పవర్ అది. దానివల్ల ఇప్పుడు పవర్ గానీ మనకి వర్టికల్ గా రావట్లేదు అనుకోండి, మనం హారిజాంటల్ గా బిల్డ్ చేసుకోవాలి. వి నీడ్ టు హోల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్. అందరం కలిసికట్టుగా ఉండాలి అన్న ఏంటంటే థాట్ ప్రాసెస్ ఇది. అంతే. ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్స్ వస్తుంది అన్న, కాన్ఫిడెన్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డాను, నన్ను ఎవరు గుర్తించలేదు అంటే నాకంటూ నా టీం ఉంది. దాంట్లో వెంకటేష్ అన్న ఉన్నారు, రామ్ గోపాల్ అన్న ఉన్నారు. నేను షేర్ చేసుకుంటా. అలాగే మీకు ప్రతిదీ ఏది కావాలన్నా విజయవాడ వస్తే నేనున్నాను. అసలు ఏం జరిగింది అక్కడ, ఏదైనా నాయకుడికి ఏదైనా ఇబ్బంది అయిందా పార్టీ పరంగా, లేకపోతే మన వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలా, పలానా భాస్కర్ అనే నాకు ఫోన్ చేస్తే నేను రెస్పాన్సిబుల్ తీసుకుంటా. ఆ టీం మంది. అలాగే నాకు నెల్లూరులో ఏదైనా కావాలి, అక్కడ మన వాళ్ళు ఎవరు ఉన్నారు, నాకేమైనా హెల్ప్ చేయగలరా, ఏ ఫీల్డ్ అయినా సరే. అదే ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. చాలా యూజ్ ఉంటుంది. ఒక నిమిషం. ఇప్పుడు రామ్ గోపాల్ అన్న గల్ఫ్ లో ఉంటాడు, మీ వాళ్ళు ఎవరు గల్ఫ్ వెళ్ళాలి లేదా అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి వీసా ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటది, అక్కడ ఎలా ఉంటది అని మీకు తెలియదు అని అడిగితే అలా చెప్తాడు. సో ఇలాంటి వాళ్ళు దీని పర్పస్ కూడా అది యూజ్ అయ్యింది. ఇక్కడే కాదు, నీకు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, నీకు దేశ విదేశాలు దాటినా కానీ అది యూజ్ అయ్యింది. ఇంకా డిక్షనరీ లాగా బ్రో, ఆల్ ఇన్ వన్. సో నాట్ ఓన్లీ పార్టీ, మనకున్న కమ్యూనిటీలో నేను అదే మొన్న కూడా చెప్పాను. మనకి చైతన్య అన్న గాని, ఇంకా శిల్పా గారని, ఇంకా చాలా మంది ఉన్నారు. మనం అంటే చిన్నదిగా చూడకండి, దీన్ని లోపల మీకు కనిపిస్తుంది దాన్ని. దీన్ని ఏంటంటే అందుకే 2 folds చేయాలనుకుంటున్నాం. ఒకటి మొత్తం మన టీం మెంబర్స్ మొత్తం దాన్ని ఎవరైతే మనం ఏమనుకుంటున్నాం, ఎవరైతే ఉంటారో ఆన్ గ్రౌండ్ వాళ్ళు. విజయ్ ఒక్క వస్తుంది. నేను మ్యూట్ చేశాను, మళ్ళీ తర్వాత తీయండి, ఓకేనా. సో పాయింట్ ఏంటి అంటే, మనం కాకుండా ఒక కోర్ టీం ఉండాలి. అంటే మన దగ్గరికి మనకే ఒక లాయర్ ఉండాలి అడ్వైజ్ అవ్వడానికి, మనకే ఒక డాక్టర్ ఉండాలి ఏం చేసుకోవాలో చెప్పడానికి. అంటే ఆయన ఏదో చేసేస్తాడు, మందు ఇచ్చేస్తాడు ఆన్లైన్ అని కాదు. బాబు నువ్వు గ్యాస్ట్రెంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, నువ్వు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళు, నువ్వు జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళు. ఇది అంటే ప్రైమరీ కన్సల్టేషన్ ఏదైనా తేగలవా అన్నది ఒక థాట్ ప్రాసెస్. ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక బిజినెస్ అనలిస్ట్, ఏదంటే ఎవరైతే అవగాహన చేసుకోగలరో మన ప్రాబ్లం గురించి, ఎందుకు నేను ఇది బిల్డ్ చేస్తున్నాను అన్నదానికి నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు 35 ఏళ్ళు. ఈ 35 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో చాలా చూసాను అనమాట. నేను ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్ కింద పనిచేస్తున్నాను చాలా మంచి పెద్ద కంపెనీ. నేను 1-to-1 చెప్తాను, లేదా లింక్డ్ఇన్ లో మీరు ఎవరైనా నా పేరు కొట్టినా వస్తుంది. సో పాయింట్ ఏంటి అంటే, అది కానీ చేస్తే
మనకి రేపు పొద్దున్న బిల్డ్ అయ్యేది. మీరందరూ ఒక మంచి లీడర్స్ అవుతారనమాట. ఆ మంచి లీడర్స్ అయితే సొసైటీ బాగుంటది. ఇది దీని వెనకాతల ఇది అర్థం. మనం కానీ మంచి అవగాహన పెంచుకోవట్లేదు, మనకు అర్థం అవ్వట్లేదు, మనకు తెలియట్లేదు అనుకోండి, మనం ఎంత ఎదిగినా సరే ఆ రోజుకి ఎలా జరుగుతుందో చూస్తాం తప్ప దాని మీద అవగాహన పెరగదు అన్న భయంతోనే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకోటి నేను చెప్పినట్టు నాకు మా తాతల కాలం నుంచి నేను చదువుకున్నది కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ కంప్యూటర్స్. తర్వాత మాస్టర్స్ నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో చదివాను. సో ఇవన్నీ కూడా నేను కూడా సైలెంట్ గా ఉన్నాను అనుకోండి. నేను లాస్ట్ 5 years కాదు, చాలా వరకు ఇప్పుడు వరకు ఏ రోజు ముందుకు రాలేదు. ఐ నెవర్ ఫ్రంట్ ఫేస్డ్. తర్వాత ఇప్పుడు వెంకీ వచ్చి అన్న లేదు మాట్లాడంటే, మీరు అల్లాటోళ్ళు కూడా మాట్లాడకపోతే ఇంకా ఈ రోజు మనం ఏది చెప్పలేం. వాయిస్ విల్ నాట్ కమ్ అవుట్ అంటే తప్పు, నిజమే, కరెక్టే వెంకీ చెప్పింది. వెంకీ సరే అయితే మాట్లాడదాం, అట్లీస్ట్ ఫస్ట్ మనం వాయిస్ బయటకు రప్పిద్దాం, మనం కూడా చేయగలం అని. తర్వాత దీని వెనకాతల ఏది లీగల్ కేసు రావడానికి కానీ ఇది లేకుండా చాలా జాగ్రత్తగానే మాట్లాడాలి ఎవరైనా సరే. ఇందులో రేపు పొద్దున్న రామ్ గోపాల్ అన్న వస్తాడు, లేదా మన ఎమ్మెల్యే వస్తాడు, ఇది కాదు. మనం ముందు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలాగంటే రేపు ఏదో జబ్బు వస్తుంది, రేపు ఏదో వస్తుందని కాదు, ముందు మనం మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. వీ నీడ్ టు సెల్ఫ్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. మనకు ఆవేశం ఉండొచ్చు, మనకి ఏదైనా ఉండొచ్చు, కానీ మన లైన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంబటి రాంబాబు గారు అనే ఆయన మొన్న పదం వరకు ఏ రోజు ఒక్కరోజు కూడా లైన్ క్రాస్ చేయలేదు. జస్ట్ బికాస్ దట్ హీ క్రాస్డ్ 1 word ఆయన దొరికిపోయారు. లేదు అంటే ఆయన దానికన్నా ఎక్కువ పవర్ఫుల్ స్పీచ్లు చేశారు, ఇంకా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంగా ఇది సంక్రాంతి పండగలు చేశారు, ఇంకా చాలా చేశారు. కానీ ఒక్క చిన్న వర్డ్, ఒక చిన్న లైన్ కేసు దాటిన తర్వాత దొరికిపోయారు. సో అందుకని దొరకకుండా ఉండడానికి వీలైనంత వరకు అంటే సెల్ఫ్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. ముందు మనం ఒక మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకొని మనం ప్రొటెక్ట్ చేసుకొని అప్పుడు మనం వెళ్ళి బయటికి వెళ్ళాలి తప్ప, అంతే తప్ప నేను బయటికి వెళ్తాను 100 మంది వచ్చి నన్ను కాపాడుతారు అన్న థాట్ ప్రాసెస్ అయితే ముందు మార్చుకోవాలి. ముందు మనకు మనం చూడు, ఫ్లైట్లో కూడా వెళ్తున్నప్పుడు ఎవరైనా ఫ్లైట్ ఎక్కితే చెప్తారనమాట, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ దెన్ యువర్ ప్యాసింజర్స్. ముందు మనకు మనం జాగ్రత్త పడితేనే జాగ్రత్త. అన్ని విధాలుగా అన్ని చేసినా కొన్నిసార్లు స్లిప్ అవుతాం, అది ఓకే, దానికే మీకు కమ్యూనిటీ ఉంది. కానీ ముందు కమ్యూనిటీ ఏం చెప్తుంది అంటే మాస్టర్ యూత్ కమ్యూనిటీ బేసిక్ ప్రిన్సిపల్ ఇస్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీరు మాట్లాడే మాట, మీరు చేసే పని, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇఫ్ సపోజ్ యువర్ డజంట్ హ్యావ్ ఎ క్లారిటీ, యూ కమ్ పుట్ ఇట్ ఆన్ ది బోర్డ్ అండ్ వీ విల్ గైడ్ యూ. అది అయితే 100% చేస్తాం. కానీ క్లుప్తంగా చెప్పాల్సింది ఏంటి అంటే మీకు మీరు ముందు, తర్వాత మిగతా వాళ్ళంతా. అర్థమైంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు విజయవాడలో ఉంటాను నేను అందరికి తెలియకపోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు మీ వెంకీ అన్నయ్య ఉన్నాడు, చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు, నాకు తెలియని వాళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు. వాళ్ళకి పలానా ఎగ్జాంపుల్, నా సెక్టర్ వచ్చేసరికి నేను మెడికల్ అనమాట, ఫీల్డ్ వెరీ గుడ్. మెడిసిన్స్ పరంగా కానీ ఏదైనా మెడిసిన్స్ పరంగా యూజ్ అవుతుంది. వెంకీ అన్న నాకు ఇలాగ హెల్ప్ కావాలి, పలానా ఇంజెక్షన్ ఉంది 10,000 కాస్ట్. ఆ వెబ్సైట్ లోకి వెళ్తారు, విజయవాడ భాస్కర్ వచ్చాడు అన్న నాకు అది నేను ఇప్పించగలను, నేను అది 20% డిస్కౌంట్ అన్న మనకి. కాదు, నేను చిన్న వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, నాకు నెల కూడా గడవదు, లేదా నేను ఒక మెడికల్ ఇది పెడదాం అనుకుంటున్నాను షాప్. నీ దగ్గరకు వస్తారు, వచ్చి అందులో చెప్తే నువ్వు గైడ్ చేస్తావు, బాబు ఇలా కాదు, ఇది పెట్టు, ఈ బ్రాండ్స్ పెట్టు, లేదా ఇలా చూడు, లేదా ఈ మందులు ఎక్కువ పెడితే మార్జిన్స్ ఉంటాయి. యూ కెన్ గైడ్ ఎనీథింగ్. అంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంటే అది ఎలాగైనా పనికొస్తుంది. నాలెడ్జ్ ఈజ్ ద పవర్, కంటెంట్ ఈజ్ ద కింగ్ మన దగ్గర. కానీ సో అది నేను చెప్పేది. ఇప్పుడు నా అంటే ఉద్యోగం పరంగా వచ్చిన ఏదైనా నాలెడ్జ్ చాలా మందికి ఏదో దానికి ఉపయోగపడవచ్చు. పెట్టిన తర్వాత చేయలేకపోవడం నా తప్పు, చేసిన తర్వాత తీసుకోకపోవడం మీ తప్పు. అది అంటే చాలా తేడా ఉంటది అనమాట దాంట్లో. అలానే పార్టీ నుంచి ఏదో ఒకటి చిన్న ఇష్యూ వచ్చిందన్న, వాళ్ళు ఎమ్మెల్యేని కలవలేకపోవచ్చు. భాస్కర్ ఇలాగా నీకు కొద్ది పరిచయం ఉంది కదా, పలానా వ్యక్తిని నువ్వు తీసుకెళ్ళు, హెల్ప్ చేయి, ఈ విషయం ఉందంట అని వెంకీ బ్రో నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు. ఆ వెబ్సైట్ ఇప్పుడు నాకే అవసరం అయితే నెల్లూరు, వైజాగ్, నాకు అవసరం అయితే నేనే వెబ్సైట్ లోకి వెళ్తాను, పలానా మన ఫ్రెండ్స్ ఉన్నారు నాకు హెల్ప్ చేస్తారు, కలుస్తాను. అది చాలా బాగుంది బ్రో. ఇది మనకంటూ మనకి ఇది ఒకటి మనకు కమ్యూనిటీ. అది వెబ్సైట్ ఇదే అని కాదు భాస్కర్. పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. మనం వాట్సాప్ లో కలుస్తామా, ఇన్స్టాగ్రామ్ లో కలుస్తామా, టెలిగ్రామ్ లో కలుస్తామా, ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. మనం అందరం కలిసి ఉండాలి అన్నది థాట్ ప్రాసెస్. అంటే ఆ వెబ్సైట్ ఎందుకంటే మన సిద్ధాంతం మనకి ఎప్పటికప్పుడు గుర్చేయాలి, లేదా ఒక పార్టీలాగా అయిపోతాం. మనం ప్రశ్నించడానికి మొదలు పెట్టామంటాం, తర్వాత ప్రశ్నలు ఉండవు మన దగ్గర.
ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందన్న. నాకు ఇప్పుడు దాకా మీరు ఎవరు అసలు పరిచయం లేరు. ఇప్పుడు నాకంటూ నా లీడర్ లేరు, నా ఎమ్మెల్యే నాకు లేరు సపోర్ట్. ఇప్పుడు రాంగోపాల్ గల్ఫ్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తారు, వెంకీ అన్న ఉన్నారు నాకు సపోర్ట్ ఇస్తారు. నాకు ఇప్పుడు హోప్ వచ్చింది. నేను ఈ రోజు వరకు వెంకీని ఎందుకు అంటున్నానంటే, వెంకీ ఒకటే ఆంధ్రాలో ఉంటాడు, ఇండియాలో ఉంటారు. నేను ఎందుకు మీ ముందు వచ్చి నేనే నిలబడలేదు, కూర్చోలేదు అంటే, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వెంకీని కలవగలను, కానీ మీ అందరినీ కలవాలంటే నేను ఆన్లైన్ లోనే మాక్సిమం చేయగలను. ప్లస్ మీకు మనం ముందు ఒకరికొకరు చేతితో పట్టుకున్నాం అనుకోండి, నేను గల్ఫ్ నుంచే రావాల్సిన అవసరం లేదు, వెంకీ హైదరాబాద్ నుంచే రావాల్సిన లేదు. నువ్వున్న విజయవాడలో పక్కనే ఇంకొకరు ఉంటారు మనవాడు, తమ్ముడు ఒకసారి టీ తాగుదాం రా అంటే, నీకు ఇద్దరు బండ్లు వేసుకొని పక్కన కూర్చొని కలిసి మాట్లాడుకుంటారు. ఈ టాపిక్ గురించి చెప్దాం, ఇది జరుగుతుంది, ఇది గవర్నమెంట్ లో ఇది లేదా ఈ వ్యక్తి లాగా. దాని తర్వాత మనం ఏం చేయగలం, ఫస్ట్ పేరు తీసి మాట్లాడదామా, పార్టీ తీసి మాట్లాడదామా, లేదా వెళ్దామా పబ్లిక్ గా, లేదా వీడియో చేసి పెట్టిద్దామా వెంకీతోని, లేదు ఈ రెండు కాదు కంప్లైంట్ రాద్దామా ఎఫ్ఐఆర్. సో దాని తర్వాత పరిణామం ఎలా జరుగుతుంది అన్నది కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసి వెళ్ళాలి. ఎందుకు ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ వెళ్ళగలమా, మనం ఎలా చేయగలమా అంటే ఈ రోజు వరకు అది కూడా చేయలేదు. రేపు పొద్దున్న ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ చేస్తాం, రేపు పొద్దున్న మన కమ్యూనిటీ పెరుగుతుంది అనుకోండి, ఇంకోలాగా ఎలాగో చేస్తాం. కానీ ఒకరికొకరు తోడుండడం అనేది దీని యొక్క క్లుప్త భావం ఫస్ట్. అది అవునన్నా. విజయ్ నీది ఎక్కువ వస్తుంది విజయ్, నీ ఫోన్ తో ఏదో ప్రాబ్లం. అవునన్నా, మనం కానీ ఈ ఒకే సపోర్ట్ తో ఈ కమ్యూనిటీ కానీ బిల్డ్ చేసుకుంటే గల్ఫ్ నుండి రాంగోపాల్ అన్న రావాల్సిన అవసరం ఉండదు, అటు హైదరాబాద్ నుండి వెంకటేష్ అన్న రావాల్సిన అవసరం ఉండదు. మనం ఎక్కడి నుంచి, నా దగ్గర నుంచి నాతోనే ఇప్పుడు భాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారు ఇటు మా ఏరియా బాపట్ల సైడ్ వచ్చినప్పుడు భాస్కర్ గారితో బాపట్లలో ఏదైనా పని ఉన్నప్పుడు నేనే కమ్యూనికేట్ అయ్యి ఇది 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 అని ఒక వే అనేది చెప్పగలుగుతా. కరెక్ట్. మనం కానీ కరెక్ట్ గా ఈ కమ్యూనిటీని కరెక్ట్ గా బిల్డ్ చేసుకోగలిగితే చేసుకోవాలి. మనం ఏది అవ్వదు అన్న థాట్ ప్రాసెస్ తో ముందుకు వెళ్ళకూడదు. అంటే ముందు మనం విత్తనం వేసేటప్పుడే మొక్క రాదు అన్న భావం ఉండకూడదు. విత్తనం వేస్తున్నప్పుడు మనసావాచ కర్మ, విత్తనం నాకు చెట్టు అవుతుంది, చెట్టు వృక్షం అవుతుంది, వృక్షం గాలిస్తుంది, పళ్ళిస్తుంది అన్న నమ్మకం, పూర్తి నమ్మకం, దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. యూ నీడ్ టు మేనిఫెస్ట్ సో స్ట్రాంగ్ దట్ మనకి జరిగే ఫలితాలు మనం చూస్తున్నాం అనుకొని మేనిఫెస్ట్ చేయాలి. అంతే తప్ప ఒక్క సెకండ్ కూడా అమ్మో ఇది పని చేయదు, అమ్మో ఇది ఇలా రారు, అమ్మో ఇలా లేదంటే ఆడి నా తమ్ముడే, లేదా ఆడి నా అన్నయ్య బిజీగా ఉన్నాడేమో, అలాంటి ఏదో మీటింగ్ లో ఉన్నాడేమో, లేదా నాకు కుదరలేదేమో, ఒకసారి వెంకీ అన్నకి మెసేజ్ చేస్తారు, ఒకవేళ కుదరలేదు టెలిగ్రామ్ లో మెసేజ్ చేస్తారు, ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. లేదు బాపట్లలోంచి రాలేకపోతే ఏలూరు నుంచి వస్తాడు, గుంటూరు నుంచి వస్తాడు, లేదా తెనాలి నుంచి వస్తారు, ఎక్కడో దగ్గర నుంచి వస్తారు. కానీ ముందు సహాయం, మాట సహాయం ఇంపార్టెంట్. ఫస్ట్ మాట సహాయం ఉండాలి. వెంకటేష్ మోహన్ రెడ్డి మాట్లాడతారా? వెంకట సాయి మోహన్ రెడ్డి బ్రో ఉన్నావా? లిఖిత్ రెడ్డి చెప్పినాను, ఎవరో ఒకరు మ్యూట్ చేసి మాట్లాడుతున్నారు, టైం అయిపోతుంది. బ్రో ఏదైనా కానీ కమ్యూనిటీ మన కమ్యూనిటీ అంటూ మనకు 100% స్ట్రాంగ్ గా ఉండాలి. రీసెంట్ గా జరిగిన చెప్తాను. మా పీజీ ఓనర్ రెఫర్ చేశాడని చెప్పి ఒక అబ్బాయి, నాకు తెలిసిన ఫ్రెండే, కడప అబ్బాయి, జాబ్ కోసం అని వెళ్ళాడు. ఆ సైడ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర రెఫర్ చేసిండే, అతను మేనేజర్ లెవెల్లో ఉన్నాడు. వెళ్ళాడు, జస్ట్ చాయ్ తాగారు, జస్ట్ అడిగాడు ఇట్లా ఏంది, ఎక్కడి నుంచి, ఇట్లా కడప నుంచి, ఓకే ఫైన్ నార్మల్. అంటే తను టీడీపీ అని ఫస్ట్ చెప్పలేదు. తిను అడిగాడు ఇట్లా ఎవరు ఏమి అంటే, ఇట్లా నేను కడప, ఆబ్వియస్లీ నేను ఇట్లా జగన్ అంటూనే అతను ఫేస్ పైన 100% నేను టీడీపీ వ్యక్తిని, నీకు జాబ్ 100% అతను ఒక మాట చెప్తే వచ్చేస్తా జాబ్, నేను రెఫర్ 100% చేయను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పాడు. వాడు ఈ బెంగళూరు ట్రాఫిక్ లో, మీకు తెలుసు బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉంటుందో, 20 కిలోమీటర్స్ వెళ్ళాడు బైక్ తీసుకొని. అట్లా ఫస్ట్ మన కమ్యూనిటీ మనం బిల్డ్ చేసుకోవాలా. మన హెల్తే కాదు, వెల్త్ ఇంపార్టెంట్ కదా, వెల్త్ ఉంటేనే ఏదైనా అవుతుంది. బ్రో చిన్న సబ్మిషన్ బ్రో, అందరూ కూడా వెంకటేష్ ఒకసారి ఒక రీల్ పెట్టాడు, తను హెరిటేజ్ పాల్ కొనకండి బ్రో, లైక్ బాయ్కాట్ చేసాడు మొత్తం. అసలు చెప్పాలంటే 100% ముట్టను బ్రో నేనైతే. సాయి మనం చేయాల్సిన పని ఏం లేదు సాయి. నువ్వెంత 500 మంది గురించి మాట్లాడుతున్నావు, మన కమ్యూనిటీస్ 500 more people. ద వే ఇట్ ఈస్ ఇంపాక్టెడ్, ఓకే, ఇట్ నీడ్ నాట్ బి విత్ 500 people. పాలు కొనడం కాదు, నెయ్యి కొనడం కాదు, జున్ను కొనడం కాదు, దాన్ని కొట్ట దెబ్బలన్నీ పడిపోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ వీ విల్ నెక్స్ట్ గెట్ ఇన్ టు హెరిటేజ్ ఇన్లీస్ దట్ విల్ బ్రేక్. ఓకే, నువ్వు దాని గురించి అసలు వరి అవ్వకు. పాలు కొంటే నీ 10 రూపాయలు 3 రూపాయలు వచ్చిన మార్జిన్ లో ఏమీ జరగదు.
ఇట్స్ నాట్ దట్ ఈజీ. విఎస్ఆర్ హోల్డింగ్స్, హెరిటేజ్ ఫిన్టెక్, there are Nirvana, అంటే సాయికి చెప్తున్నాను, మనకు చెయ్యాల్సింది పాలు పెరుగు బాయ్కాట్ చేయడం వల్ల మనం చెడ్డ అవుతాం. థింక్ ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్. సాయి అనేవాడు ఎందుకు ఇలా చెప్తున్నాడు అని ఆలోచిస్తారు తప్ప అది ఏం జరుగుతుంది అని ఆలోచించరు. సో అందుకనే యూ జస్ట్ స్టిక్ టు యువర్ ప్రిన్సిపల్. బాయ్కాట్ అని ట్రెండింగ్ కాదు కానీ జస్ట్ వాళ్ళు కేరళ వాళ్ళు ఎందుకు బ్యాన్ చేశారు, సో ఇది ఉందంట, సో మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఈ రోజు ఆ షేర్ ప్రైస్ డిప్రీట్ అవడానికి నువ్వేంటి పాలు కొనట్లేదు పెరుగు కొనట్లేదు అనుకుంటున్నావా? దట్స్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్. దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంపాక్టింగ్ దర్ కంపెనీ. ఓకేనా? ఎప్పుడు ఒక్కడ చెప్పు నాకు హెరిటేజ్ లో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టగలిగినాడు ఈ రోజు ఒక్కరు, from including their CEO Nara Brahmani till the one who got recently suspended, Gopal Krishna Rao is in pair. Nobody can even come out. Endulante the way social media or the entities are working are completely against them. Nu asala boycott ane padam ninnenduku vaadoddu antanante, you are an intellect, you are a genius. Mano చాలా CEO లాగా ఆలోచించాలి తప్ప అక్కకో చెల్లికో పాలు ప్యాకెట్ కొనకండి నెయ్యి కొనకండి అనడం వల్ల మనకు వచ్చి ఒదిగింది ఏమీ ఉండదు. నేను చెప్తున్నాను కదా, యూ పుట్ వాయిస్, రండి కూర్చొని మాట్లాడండి. ఎందుకు కేరళలో దాన్ని బ్యాన్ చేశారు, ఒరిస్సాలో ₹1,00,000 ఫైన్ ఎందుకు వేశారు, నిర్వాణ హోల్డింగ్స్ అంటే ఏంటి, అసలు బోలేబాబా అంటే ఎవడు, బోలేబాబా ఆర్గానిక్ ఎవడు, తర్వాత ఈ షేర్లో వాళ్ళ కంపెనీలు ఎందుకున్నారు, వాళ్ళ షేర్ మెంబర్స్ లో ఎందుకున్నారు. ది రీజన్ వై వీఆర్ వాయిసింగ్ అవుట్ ఏంటంటే, నువ్వు ఒకరి తర్వాత ఒకరు ఆలోచించడం మొదలు పెట్టారు. పర్సన్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ పింగింగ్ మీ, అవునన్నా మీరు చెప్పిన మాటలు మీరు చేస్తున్న ఇది మాకు అర్థమవుతుంది, ఇప్పుడు మేము ఇచ్చేయము, మేము కూడా ఇంకో 10 మందికి చెప్తాము. ఇది స్టాలిన్ సినిమా లాంటిది, మనం అనుకుంటాం అది పనిచేయదు అని, కానీ అది ఆటోమేటిక్ గా పనిచేస్తూ ఉంటది అనమాట. అంటే ఎలాగంటే ఇండైరెక్ట్ రీచ్ అంటారు దీన్ని. డైరెక్ట్ గా నేను నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను, సో నీకు అర్థం అవుతుంది. కానీ నువ్వు వెళ్ళి నీ కాలేజీలో ఎవరితో హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేస్తావు, నీ ఫ్రెండ్ ఏంటంటాడా, మీరు ఎలా ఎన్ని చెప్పినా సరే లాస్ట్ 6 నెలల్లో మా బాబు వస్తారు, ఏదో మార్చి ఇంకోటి చెప్తారు అని చెప్పేది అంటారు. కానీ మనం హోల్డ్ చేసి ఇన్ఫర్మేషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్చువల్, ఇట్ విల్ స్టిక్ టు ది గ్రౌండ్. ఒకడు కాకపోతే ఈ రోజు తిరుపతి లడ్డు విషయం ఎవరు గెలిచారు అనుకుంటున్నావు నువ్వు? సాయి నీకేది బ్రో? ఆబ్వియస్లీ బ్రో, నాకు తెలిసిన వరకు బ్రో ఫ్యాక్ట్స్ అయితే మన వైపు ఉన్నాయి బ్రో. కానీ చెప్పేది బ్రో ఒక్కసారి బ్రో, వాళ్ళు ఎంత మడ్డి చేసేస్తారంటే వాటర్ ని, వాళ్ళు నోటుకు వచ్చింది చెప్తారు బ్రో. ప్రజలకు ఎలా వెళ్తుందంటే ఎదురు చేసి ఉంటారులే అనే రేంజ్ లోకి వెళ్ళిపోద్ది బ్రో. అది కరెక్టే. ఎప్పుడు వరకు ఓపిక పడతావు బ్రో? నేను ఎందుకు అంటున్నానంటే బ్రో, పాలు కొనద్దు అనే దానికి స్టాక్ ప్రైస్ పడిపోద్దని కాదు బ్రో. మనం అందరం ఒకసారి బాయ్కాట్ చేస్తే, నిజంగా చెప్తున్నాను బ్రో, షెల్ఫ్ స్పేస్ తగ్గిపోద్ది వాళ్ళకి. నార్మల్ రీటైలర్స్ కూడా వాళ్ళని ఇంకా సర్లే మాకు ఇంత సేల్స్ తగ్గట్లేదని చెప్పి వాళ్ళు తగ్గిస్తారు. మొత్తం సప్లై చైన్ మొత్తం దెబ్బతింటది బ్రో. 100% నేను నీకు అగ్రీ చేస్తున్నాను సాయి. కానీ నేను అనేది ఏంటంటే, ఇట్ హ్యాస్ టు బి టేకెన్ a level where it has to reach. అది బాయ్కాట్ హెరిటేజ్ అనేది నేను అంటాను ఏంటంటే, ఇప్పుడు మనం 16 మంది ఉన్నాం, వీఆర్ టాకింగ్ ఇన్ ఏ వెరీ క్లోజ్డ్ రూమ్. నువ్వు నీ పేరు దాన్ని ఇచ్చేయకు అంటున్నాను. సి యువర్ ఒపీనియన్ నాకు అర్థమైంది, మనం యూ నీడ్ టు బ్రేక్ దట్ సప్లై చైన్ అనేది. కానీ మన పేర్లు ఇప్పుడు చూసారా, ఎవరు హెరిటేజ్, నేను వెంకీతో కూడా హెరిటేజ్ అని మాట్లాడుతుంటే, హెరిటేజ్ అని మాట్లాడకు, ఒక కంపెనీ, ఒక పాల డైరీ, లేదా వేరేది హెరిటేజో లేదా ఇంకొకటి ఏదో పెట్టు అంటే, లీగల్లీ యూ షుడ్ నాట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు సచ్ డిస్ప్యూట్స్. అది మనం ట్యాగ్ చేసుకోకూడదు మన నేమ్కి. అంతే బ్రో. అంటే లీగల్ గా కూడా బ్రో అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది బ్రో? ఎందుకంటే నా పర్సనల్ చాయిస్ బ్రో, నేను తాగాలనుకున్నాను. అదే అంటున్నాను, నీ స్టేట్మెంట్ లో తప్పులేదు సాయి. కానీ నువ్వు యూ కెనాట్ బ్రేక్ సమ్ అదర్స్ బ్రాండ్ కదా. ఇప్పుడు నువ్వు పబ్లిక్ గా వచ్చి నువ్వు కొనుక్కో అంటున్నావు, నీకు వచ్చిన హాని ఏంటి? మీ దాంట్లో ఎవరికైనా ఏమైనా అయిందా? మా పిల్లలకి ఎలా జరిగింది, లేదా మా అమ్మకి ఎలాగా ఈ పాలు తాగి ఇదైపోయింది. యూ కాంట్ ప్రూవ్ ఇట్ యాజ్ ఎ ఫ్యాక్ట్. నాకు పాలు నచ్చలేదు బ్రో, అంతే. అది ఒపీనియన్, ఇట్స్ అన్ ఒపీనియన్, అంతే కదా బ్రో. ఎందుకు కొనొద్దు అంటున్నావు? వాళ్ళకి నచ్చదు. మనం బాయ్కాట్ చేద్దామని కాకోకుండా ఎందుకు చేయాలి? ఇప్పుడు కొనకూడదు అని చెప్పకూడదు, ఎందుకు కొనకూడదు అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ రీజన్ అనేది శంకర్, యు ఆర్ 100% రైట్. అది సాయి నేను చెప్పేది. నువ్వు చెప్పాల్సింది బాయ్కాట్ చేయండి, కొట్టియండి. నేను రాశాను నోట్, ఎందుకు నేను కొనలేదు అన్నదాన్ని రాశాను. సో
ఎందుకు నేను కొనలేదంటే కేరళలో బ్యాన్ చేశారు, ఇట్లా ఒరిస్సాలో కేరళలో ఎందుకు బ్యాన్ పాలు చేశారు? లేకుండా వాళ్ళు పాలు పాలు లేకుండా కొనడం బిర్యానీ వల్ల చేస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్దాం అంతే. ఓకే పాలు Totally agree, bro. Agreed, bro. ఓకే Agreed, bro. Agreed, bro. Totally agree. yes yes రైట్. నెక్స్ట్ విజయ్ భాస్కర్ రెడ్డి. సారీ మీకు లేట్ అయింది. అందరికి ప్యానల్ ఉన్న అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. వెంకటేష్ గారికి, రాంగోపాల్ గారికి. విజయ్ భాస్కర్ మై నేమ్ ఇస్ విజయ్ భాస్కర్ రెడ్డి. వెరీ గుడ్ వర్క్. మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను నేను, చాలా బాగా చేస్తున్నారు. మీ టీం కూడా నేను సపోర్ట్ చేస్తాను 100%. మా డిస్ట్రిక్ట్ లో ఏది కావాలన్నా ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. తర్వాత వెంకటేష్ అన్ని తెలుసు నా గురించి. కాబట్టి మీరు ఇది ఓకే. ఇప్పుడు ఆయన ఉన్నారు, విజయ్ భాస్కర్ రెడ్డి ఉన్నారు, ఆయనకి సంబంధించి మైదుగురు అనుకుంటా ఆయనది. సో అక్కడ మీకు ఏది కావాలన్నా ఆయన చేయగలుగుతారు. సో అట్లా ఆయన కొంచెం మనకు తెలిసిన వాళ్ళే. సో కొంచెం కాదు, అందరం అన్నదమ్ములు, అక్క చెల్లి అన్నదమ్ములు. కడప డిస్ట్రిక్ట్ లో మనం ఎక్కడైనా ఏదైనా చేయగలము, ఎవరికి హెల్ప్ కావాలన్నా చేయగలము. మీరు చెప్తే నేను దాని ప్రకారం మీరు నాకు కాల్పర్ చేయండి, నేను అందరికి ఎవరికి కావాలని నేను చేయగలను. కడప డిస్ట్రిక్ట్ వరకు ఇదంతా తయారు చేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి అందరూ కూడా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా యాక్టివ్ ఉన్నారు. మీరు అందరూ సోషల్ మీడియాలోకి వస్తే ఒక్కొక్కరితోనే మనకు స్టార్ట్ అవుతుంది అడుగు. ఎగ్జాక్ట్లీ ఒక్కొక్కరితో అది ఇంప్లిమెంట్ అయిపోతే డెఫినెట్ గా మనము ఆ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అంటే ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ మన దగ్గరికి వస్తారు. రామ్ గోపాల్ అన్న ఒక్క నిమిషం, విజయ్ భాస్కర్ రెడ్డి గారిని కంప్లీట్ గా మాట్లాడుతుంది, ఎందుకంటే ఎక్కువ వస్తుంది. మీరు నేను మ్యూట్ లోనే ఉన్నాం. ఆయన అయితే ఆయన మాట్లాడించి తర్వాత మనం మాట్లాడతాం. ఆయన గురించి ఓకేనా? మాట్లాడండి. ఏంటంటే మనం ఒక్కొక్కరితోనే స్టార్ట్ చేస్తే, మన ఊరు ఉంది, మన ఊర్లో సమస్యలు స్టార్ట్ చేసామనుకోండి, మన ఊరు నుంచి ఒకరు, తర్వాత ఇద్దరు, తర్వాత ముగ్గురు, మన పంచాయతీ నుంచి మన మండలం. మన మండల స్థాయిలో ఎదగడానికి పెద్ద సమయమే పట్టదు. వితిన్ 6 months లో మనము చేరుకోగలం. మన చిన్న సమస్యలను సాల్వ్ చేయగలిగితే మనకు కమ్యూనిటీగా కడప డిస్ట్రిక్ట్ లో మీకు ఎవరికి హెల్ప్ కావాలని నేను చేసి పెడతా, ఇంక్లూడింగ్ నెల్లూరు జిల్లా అయినా పర్వాలేదు, either నెల్లూరు ఆర్ కడప డిస్ట్రిక్ట్. నేను కడప డిస్ట్రిక్ట్ లో ఆల్మోస్ట్ ఆల్ వెల్ నోటెడ్ పర్సన్. అందరికి కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా మీరు వెంటనే మన రామ్ గోపాల్ సార్ కానీ లేదంటే వెంకట గారికి కానీ రెస్పాండ్ చెప్పండి, కమ్యూనికేట్ చేస్తాను. డెఫినెట్ గా హెల్ప్ చేద్దాం, అన్ని రకాలుగా హెల్ప్ చేద్దాం. either పొలిటికల్ ఆర్ లీగల్, ఎనీ ఇష్యూస్ ఏదైనా కూడా సాల్వ్ చేయగలం. కాకపోతే ఏంటంటే నేను డైరెక్ట్ గా రాలేను, ఎందుకంటే వెంకటేష్ కోసం ఇప్పుడు గూగుల్ మీట్ లోకి వచ్చాను. యాక్చువల్గా మీ వీడియోస్ చూస్తుంటాను. ఈజ్ ఎ వెరీ గుడ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ వల్ల మనం ఇప్పుడు అనుకున్నాం 16 మంది అని, ఈ 16 into 10 times కావచ్చు, ఈ 16 into 100 times కావచ్చు, ఈ 16 into 1000 times కావచ్చు. రేపు వన్ ఆఫ్ ద లీడింగ్ స్టేట్ లో మనమే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవరు కూడా ఏ లాభాపేక్ష మనం అనుకోవట్లే, ఎవరు వాళ్ళు చేసుకుంటూ. కానీ రామ్ గోపాల్ గారు చెప్పినట్టు మన లిమిట్స్ ని మనం జాగ్రత్తగా, మన సైడ్ నుంచి తప్పు లేకుండా, వెంకట గారు చెప్పినట్టు కానీ మన సైడ్ నుంచి తప్పు లేకుండా, ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, దానికి దేనికైనా మనం రెడీగా అందరం సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా ధైర్యంగా ఇప్పుడు ఎలా అయితే మాట్లాడారో అందరూ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. సాయి కానీ, వెంకట సాయిమోహన్ రెడ్డి కానీ, లిఖిత్ కానీ, వీళ్ళందరూ చాలా కొన్ని లేట్ గా జాయిన్ అయిన భాస్కర్ గారు కానీ, వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. ఇదే ధైర్యం మనం ఇంకా ముందుకు వెళ్దాం. అందరం కూడా డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. ఇది మంచి అడుగు, ఇది తొలి అడుగు. అందరికీ ఆల్ ది బెస్ట్. వెంకట గారికి, రామ్ గోపాల్ గారికి మీరు ఇనిషియేట్ తీసుకొని మీరు ఇలా చేస్తున్నందుకు మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే నాకంటే వయసులో చిన్నవాళ్ళు మీరు. మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి వాటికి నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను, చేస్తాను డెఫినెట్ గా. థ్యాంక్ యూ వెంకట్ అండ్ రామ్ గోపాల్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా క్వాలిఫికేషన్ ఇస్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పర్సూయింగ్ PhD ఇన్ మైక్రోబయాలజీ, మైక్రో ఆర్గానిక్ PhD తీసుకున్నాను కదండి. డెఫినెట్ గా అన్ని రకాలుగా నేను హెల్ప్ఫుల్ గా ఉంటాను. రామ్ గోపాల్ అన్న నేను చేశాను. ఇది విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆయన కెమిస్ట్రీ ఐఐటి సంబంధించి ఐఐటి లెక్చరర్. సో దానికి సంబంధించి కూడా మన వాళ్ళు ఎవరన్నా
ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఐఐటి జేఈ మెయిన్స్ ఎలా రాయాలి, సో జేఈ అడ్వాన్స్ కూడా వరకు కూడా ఎలా క్వాలిఫై అవ్వాలి, కెమిస్ట్రీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన హెల్ప్ చేయగలుగుతారు. సో ఇలాంటి కమ్యూనిటీ ఒకటి మనం బిల్డ్ చేసుకుంటాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాం. మనం ఇనిషియేటివ్ తీసుకుంటాం కాబట్టి అది సంగతి. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? వెంకట్ గారు, ఎనీ వన్ వాళ్ళ క్వాలిఫికేషన్ నుండి ఒక మినిమం జాబ్స్ కావాలన్నా నేను ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా ఇప్పించగలను. మా గ్రూప్ అది మన గ్రూప్ మన గురించి మనం డిస్కస్ చేయకూడదు ఇక్కడ. డెఫినెట్ గా నేను జాబ్ పరంగా నేను ఇప్పించగలను. ఎందుకంటే 25 years నుంచి ఒకే కంపెనీలో పనిచేస్తున్నాను. నేను నా తరపున హెల్ప్ చేయగలను. 100% నేను సాటిస్ఫై చేయగలను. అది వాళ్ళ సొంత ప్లేస్ లో కావచ్చు, ఇద్దరు ఎనీ డిస్ట్రిక్ట్ ఎన్ ఏపీ, అనంతపురం టు లాస్ట్ శ్రీకాకుళం వరకు అట్లా డెఫినెట్ గా. సో ఇలాంటి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది ఇక్కడ ఏదో లాభాపక్ష రూపాయి ఎవరి దగ్గర నుంచో తీసుకోవాలని లేదు, ఏది లేదు, ఎవరి గురించి ఏది లేదు. ఓన్లీ సమాజం మారాలి, ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి ఫ్యూచర్ బాగుండాలి, ఎవరికి ఎవరికి ఏ పని అడిగినా కానీ మనం చేయగలగాలి, మనం ఒక డైరెక్షన్ ఇవ్వగలగాలి, మనం ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండాలి అన్న కాన్సెప్టే ఇది. అది సంగతి. ఇంకెవరు మాట్లాడతారా? మంజునాథ్, ఏమైనా డౌట్లు ఉన్నాయా? వరుణ్, ఎల్లారెడ్డి అంట, నెక్స్ట్ భాస్కర్ చెప్పు. భాస్కర్ నువ్వేదో హ్యాండ్ రైస్ చేసావు, తర్వాత విజయ్ గారు ఉన్నారు. లేదా నువ్వు అయిపోయిందని, ఇది ఆల్రెడీ అయిపోతే హ్యాండ్ డౌన్ చేసి. జగన్మోహన్ రెడ్డి ఎవరు? మాట్లాడండి, ఏమన్నా అన్మ్యూట్ చేసి. ఓకే, అందరికీ కన్వే అయింది కదా? మంజు, నువ్వు మంజునాథ్ రెడ్డి, మన తర్వాత ఏంటి అంటే నేను కొన్ని హై లెవెల్ టాపిక్స్ తీసుకున్నాను మంజు. అంటే చూడు, ఎయిర్పోర్ట్, పోలవరం, అంటే ఎందుకంటే బేసికల్ గా మనం ఏదైనా చెప్తున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ యూత్ ఆర్ సంథింగ్ విచ్ ది లాస్ట్ 5 years బాగా చెప్పలేదు అన్నది నా థాట్ ప్రాసెస్, నాకున్న ఇది. సో దాన్ని విల్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ది డేటా. అంటే పోలవరం స్పిల్వే ఏంటి, రన్వే ఏంటి, మెగావల్ రీఆర్గ్ ఎంత చేశారు, లెట్ us గెట్ ఇట్ టు ది నెంబర్స్. మన కొంచెం అనాలిసిస్ తీసుకొచ్చి దాన్ని బయట పెడదాం. విల్ స్టార్ట్ టేకింగ్ టాపిక్ బై టాపిక్. మన ఊరికినే జస్ట్ అలా మాట్లాడేస్తే ఏమవుతుంది అంటే క్లుప్తంగా ఒక 3 నిమిషాల్లోనే అసలు ఆ ప్రాజెక్ట్ ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అన్న చిన్న బేసిక్ థీమ్ తో చెప్దాం. బట్ విల్ టేక్ టాపిక్ బై టాపిక్. మాట్లాడతానన్నా అన్న. యాక్చువల్ గా నేను చిన్న టాపిక్ ఇది. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు మార్కాపురం వచ్చేది. యాక్చువల్ గా మాది నేటివ్ మార్కాపురే. నేను జాబ్ పరంగా విజయవాడలో ఉంటాను. సో అయితే మార్కాపూర్ లో చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో అది మొత్తం ఫాల్స్ అలిగేషన్. ఆయన ఎటువంటిది ఓన్లీ ఆయన చేసిన ఒకటి మార్కాపురం జిల్లా చేయడం అంతే. దానివల్ల ఉపయోగం కూడా లేదు దానివల్ల. కానీ ఆయన ఏదో గొప్పలు చేశానని చెప్పి మార్కాపురం జిల్లా మొత్తం నేనే దాన్ని రూపకల్పన చేసిందని చెప్పి గొప్పలు చెప్పేసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే వెలుగొండ ప్రాజెక్ట్ అన్న. యాక్చువల్ గా వెలుగొండ ప్రాజెక్ట్ గురించి చాలా వరకు అందరు కూడా తక్కువ మాట్లాడారు. వెంకటేశ్వర అనే వీడియోలు కూడా చూశాను నేను. వెలుగొండ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మీరు డేటా పరంగా కూడా చూడండి అన్న. నేను ఇప్పుడే కాగ్ రిపోర్ట్ మీతో మాట్లాడుతున్నప్పుడే కాగ్ రిపోర్ట్ లో కూడా చూశాను ఎక్స్పెండిచర్ ఎలాగా, దానికి ఎవరు ఏం చేయాలని కూడా చూశాను. దాని గురించి ఒక చిన్న వీడియో పెట్టి చేయండి. ఎందుకంటే చాలా వరకు మార్కాపురం డిస్ట్రిక్ట్ లో సోషల్ మీడియా పరంగా కూడా చాలా వరకు యాక్టివ్ లేదన్నది. సో అది ఏదన్నా కొంచెం జనాలకి రీచ్ అయ్యే విధంగా కొంచెం పాసిబుల్ అయ్యేలాగా చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు కమ్యూనిటీ గురించి మాట్లాడారో ఇది చాలా బాగుంది నిజంగా. దాంట్లో నేను కూడా ఒక 1 of the మెంబర్ అవుతాను డెఫినెట్లీ. ఓకే. శివారెడ్డి గారు, జస్ట్ ఒకటి ఏంటంటే విష్ణు ఐఏఎస్ అని చెప్పి ఎవరైతే ఈ అంటే డిస్ట్రిక్ట్ దాన్ని డీసెంట్రలైజేషన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన 1 of the ప్రామిస్ అనమాట. అంటే మనం ఈ డిస్ట్రిక్ట్ ని స్ప్లిట్ చేద్దాం అని చెప్పి ఆయన రిపోర్ట్ లోనే మార్కాపురం చిన్న నెగిటివ్ ఉందన్న. చిన్నదాన్ని చేసింటే అసలు మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం అనేవి కూడా వైసీపీకి నాకు తెలిసి 2004 నుంచి చూస్తున్నాను కాంగ్రెస్ కి వైసీపీకి కంచుకోవడం. అలాంటి దాన్ని చిన్న మార్గం ఇవ్వకపోవడం అనేది
జగన్మోహన్ రెడ్డికి పెద్ద క్వశ్చన్ మార్క్. సో అది ఇప్పుడు దాన్ని సెట్ చేసి మరో పులివెందుల టైప్ అదే ఓవరాల్ కడపలాగా అయిపోయింది ప్రకాశం జిల్లా. సో అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి డిజిగ్నేషన్స్ కూడా మీకు ఆ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యేటప్పుడు డిజిగ్నేషన్స్ వాళ్ళు ఏం వర్క్ చేస్తారు అన్నది కూడా అన్ని స్టోర్ అవుతాయి, దాన్ని బట్టి ఈజీగా కూడా అవుతాయి. సో అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ అన్న చేస్తున్నాడు చేద్దాం ఖచ్చితంగా. ఎటువంటి చెప్తున్నాం కదా, ఇది లేదా ఎటువంటి లాభాపేక్ష రూపాయి డబ్బులు వస్తేనో ఏం లేదు. యూత్ అందరూ బాగుండాలి, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అందరికి అన్ని పనులు జరగాలి, అన్ని జరగాలి అని చెప్పేసి చేస్తున్న పనే ఇది. అది చేద్దాం, ముందు తీసుకెళ్దాం. ఓకేనా? రైటా? అయితే తప్పకుండా. ఓకే, చలో. మాట్లాడతారా? ఇంకా ఎవరికన్నా ఏమైనా మాట్లాడతారా? డైలీ కూడా కుదిరితే డైలీ గూగుల్ మీట్ పెట్టి డైలీ న్యూస్ పేపర్ లో ఏమేమి వార్తలు వచ్చినాయి, డైలీ వాళ్ళ న్యూస్ పేపర్ లో ఏం వార్త వచ్చింది అనేది ఎర్లీ మార్నింగ్ మనం 6:30, 7 కల్లా గూగుల్ మీట్ పెట్టి కంప్లీట్ చేసేటట్టు ఏదైనా ఉంటే ప్రాసెస్ ఏమైనా ఉంటే నేను చూస్తా ఖచ్చితంగా. అది అంటే రెగ్యులర్ గా న్యూస్ పేపర్ లో వచ్చిన వార్త ఎంత నిజం అన్నది దానికి సంబంధించి ఏదైనా ప్రయత్నం చేస్తా. సో అది బ్రో చిన్న డౌట్ బ్రో. రామ్ గోపాల్ గారు, మీరు వెబ్సైట్ తయారు చేస్తున్నారు కదా, సో దాంట్లోని అంటే సెర్చ్ ఎలా చేస్తున్నారు, ఫిల్టర్ ఎలా చేస్తున్నారు అని క్వశ్చన్. అది నీకు వెబ్సైట్ వచ్చిన తర్వాత ఏది అన్నది క్లియర్ గా ఇస్తాము ఖచ్చితంగా. నీకు సెర్చ్ ఎలా చేస్తున్నాం అనేది కదా, మనం వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేస్తున్నాం సార్ దాంట్లో. అంటే కీవర్డ్స్ తోని, అంటే ఇప్పుడు లీగల్ అనే దానికి ట్రెండ్స్ ఎలాగవుతున్నాయి, లేదా హెల్త్ అనే దానికి ట్రెండ్ ఎలా అవుతుంది, ఎడ్యుకేషన్ అనే దానికి ట్రెండ్ ఎలాగవుతుంది. వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇస్ బిల్డ్ ఏ వర్క్ ఫ్లో ఫస్ట్. అంటే ఇప్పుడు శివారెడ్డి అన్న అక్కడ రిక్వెస్ట్ రేజ్ చేశాడు అనుకో, ఈ కాన్స్టిట్యుయెన్సీ ఈ నియోజకవర్గం నుంచి రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ దాంట్లో అసలు కాన్సెప్ట్ ఏంటి అన్నది ఉండదు. ఫస్ట్ అది హెల్త్, లీగల్, ఎడ్యుకేషన్ అలా ఒక 5 పిల్లర్స్ లో ఒక పిల్లర్ ట్యాగ్ అవుతుంది. ఆ పిల్లర్ రిలేటెడ్ మనకి కోర్ టీమ్ అని చెప్పాను కదా, ఒక డాక్టర్, ఒక లాయర్ ఇలా ఉంటారు, దే విల్ రివ్యూ. అది నా అప్పుడు అది నిజంగా వ్యాలిడ్. ఇప్పుడు నీకు ఏంటంటే అందరిది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఇష్యూ ఉంటది, దానికి మనం మీటింగ్ వచ్చి అందరమే కూర్చొని సాల్వ్ చేయాల్సిన పని లేదు. అందుకే ఇప్పుడు నేను ధీరుని కూడా ఐ లవ్ యూ అని పెట్టాను. ఎందుకంటే కొన్ని జస్ట్ ఆన్ ది ఫ్లై సాల్వ్ చేసుకోవచ్చు మనం, అంటే ఒకరికొకరు తోడు ఉండొచ్చు. దానికి యూ నీ నాట్ బ్రేక్ అవర్ బ్రెయిన్. బ్రెయిన్ బ్రేక్ చేయాల్సింది ఏంటంటే విచ్ ఇస్ రియల్లీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. అది ఉంటే నువ్వు అమ్మ ఒకళ్ళు ఇలా చెప్పారు, ఒకళ్ళు అలా చెప్పారు, ఎలా వెళ్దాం అన్నా ముందుకి, హౌ విల్ వి టేక్ దిస్ ఫార్వర్డ్ అనే దానికే మనం వీ నీడ్ టు గెట్ టుగెదర్. మిగతావన్నీ ఆన్ ది ఫ్లై సాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. అదర్వైజ్ వి విల్ పుట్ ఏ లాండ్రీ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, మనం తెలియలేం దాన్ని బయటకి. అర్థమైంది. అంటే మా డౌట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ ప్రాబ్లం ఉందన్న, అంటే ఎలాగ ఏ కాన్స్టిట్యున్సీ తను ఏ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మాత్రమే వెళ్తుందా, లేకపోతే నాకు కూడా ప్రాబ్లం ఉన్నది తను అడ్రస్ చేస్తాడు. అడ్రస్ చేసినప్పుడు అది మనకి డిస్ప్లే అవుతాయి. సో అది మనకి డిస్ప్లే దానికి సంబంధించి అందరూ చూస్తారు. ఆ గ్రూప్ లో ఉన్న లాయర్స్ చూస్తారు, లేదా మెడికల్ ఇష్యూ అయితే, లేదా ఇందాల టాబ్లెట్ ఇష్యూ అయితే మన భాస్కర్ చెప్పినట్టు సో దానికి సంబంధించి ఓకే ఇప్పుడు ఇది అవైలబుల్ ఉంది, ఇప్పుడు హాస్పిటల్ పనిచేస్తుంది, ఇది దానికి సంబంధించి ఇది ఆరోగ్యశ్రీలో కూడా ఈ హాస్పిటల్లో చూస్తున్నారు, మీకు ఇబ్బంది లేదు అక్కడికి వెళ్ళండి, లేదా ఎవరికైనా బ్లడ్ కావాలి, అక్కడ డిస్ప్లే అయ్యేటట్టు ట్రెండింగ్ టాపిక్స్ అన్నట్టుగా ట్విట్టర్ ట్రెండింగ్ ఎలా అవుతున్నాయో, సో దానికి సంబంధించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి తీసుకొచ్చే నోటిఫికేషన్ బారో సంథింగ్ ఏదో ఒకటి అడ్రస్ చేస్తుంది. లాజికల్ గా అంటే వెంకీ ఒక్క నిమిషం, లాజికల్ గా ఏంటి అంటే హెల్త్ విల్ టేక్ టాప్ ప్రయారిటీ. ఓకే, హెల్త్ రిలేటెడ్ టాపిక్ ఏదన్నా సరే ఇట్ విల్ స్టార్ట్ కమింగ్ అప్ టాప్. ఓకేనా? రెండోది ఏంటి అంటే వాట్ ఎవర్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దాన్ని వీలైనంత వరకు ఇఫ్ సపోజ్ వీ కెన్ ఇన్ఫ్యూజ్ ఏ ఇన్ఫ్యూజ్ చేసి చిన్నగా ఎలా చేయాలో తీసుకెళ్లి వీ విల్ పోస్ట్ ఇట్ ఇన్ టెలిగ్రామ్. అంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది టెలిగ్రామ్ కి ఇలా ఒకటి వచ్చింది అని, సో దట్ విల్ హ్యావ్ ఎన్ ఈజీ యాక్సెస్ ఫర్ ది ప్రాబ్లమ్. అప్పుడు వెళ్ళి నువ్వు కావాలంటే పోర్టల్ ఒక లింక్ నొక్కితే వెళ్ళి పోర్టల్ కి వెళ్ళి నీ లాగిన్ వ్యాలిడేట్ చేసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు విత్ డీటెయిల్స్. అంటే ప్రిస్క్రిప్షన్ పెట్టారా, లేదా ఇది పెట్టారా, ఏం పెట్టారు, ఎలాగా అనేది. బట్ ఓనర్షిప్ మాత్రం 20 మెంబర్స్ కి అయితే మాత్రం ఉంది, మాత్రం అందరికి దే ఆల్ కెన్ రీడ్. అంటే అన్న నా డౌట్ ఏంటంటే ఎవరో ఒకరు చేస్తారులే అని ఎవరు చేయకుండా ఉంటే అలా కాదు అందుకనే అంటున్నాను కదా. మీరు రీడ్ చేసి ఆ కేస్ ఫైల్ ఉంది అనుకో, సపోజ్ కింద నువ్వు ఇప్పుడు నేను పిక్ చేసుకున్నాను అనుకోండి, సపోజ్ నేను కమెంట్ చేస్తాను దానికి,
అది అయిపోయింది అనుకో. ఒకవేళ ఇంకా నేను చేయలేకపోతే సాయి ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరైనా ఉన్నారు అంటే ఆటోమేటిక్ గా నేను అక్కడ చెప్తాను. అంటే వెంకీ ఎవరో చెప్తారు, ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి అని ఉన్నారు, లేదా శివరెడ్డి అని ఉన్నాడు, లేదా ఇంకొకరు ఎవరో ఉన్నారు అని అక్కడ మెన్షన్ చేస్తాం. అప్పుడు వీలైతే ఫోన్ చేస్తాం, లేదంటే ఇంకోటి ఏదో చేస్తాం. విల్ ఇన్ష్యూర్ దట్ ఈస్ నోటిఫైడ్. ఓకే ఓకే. ఆ తర్వాత ఎలాగా అనేది వీ నీడ్ టు కమ్ టుగెదర్. అంటే సాల్వ్ అవ్వట్లేదు 1 day 2 day 3 day. దానికి అంటే SLA మోడల్ ఎలాగంటే ఇట్స్ నాట్ కార్పొరేట్ వాట్ వీఆర్ రన్నింగ్ కదా, ఇట్స్ రిలేటెడ్ టు సొసైటీ. మనం దాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళం అనేది వి విల్ స్టార్ట్ లెర్నింగ్ విత్ అవర్ మిస్టేక్స్. నా ప్రాసెస్ ఏంటంటే ఫెయిల్ ఫాస్ట్ అనేది. వి నీడ్ టు ఫెయిల్ ఫాస్ట్. అంటే ఇగో ఇది ఎలా పని చేయట్లేదు, అది అలా పని చేయట్లేదు అంటే సో దట్ వీ విల్ నో అవర్ మిస్టేక్స్. ఆ ఫెయిల్ ఫాస్ట్ అనే అప్రోచ్ ఎందుకు పని చేస్తుంది అంటే అక్కడ తప్పు జరిగింది, ఇది ఎలా పని చేయట్లేదు, అలా పని చేయట్లేదు. ఒక 6 months వీ విల్ టేక్ దాన్ని బిల్డ్ చేయడానికి. అర్థమైంది. అది ఓకేనా? చలో మరి నాకు టైం అవుతుంది. ఐ మీన్ అనదర్ టైం జోన్. ఓకేనా మరి నైస్ మీటింగ్ యు ఆల్. సరే వెంకీ, టెలిగ్రామ్ గ్రూప్ లో యాక్టివ్ ఉండండి. టెలిగ్రామ్ గ్రూప్ లో మన నోటిఫికేషన్ వరకు యాక్టివ్ అదొకటి పెట్టుకోండి. నెక్స్ట్ మన బ్రాడ్కాస్ట్ ఛానల్ లో, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లో కూడా ఉండండి. ఖచ్చితంగా we will meet again and again. Thank you. Okay అన్న, థ్యాంక్ యూ అన్న. Have a nice day everyone. we are waiting for website. Okay అన్న, వస్తుంది. నీరురెడ్డి తనకి హెల్ప్ చేస్తానని చెప్పావు అంటే డెఫినెట్ గా బ్రో, ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు మంచి బ్రో, నువ్వు చెప్పేది పబ్లిక్ గా నంబర్ షేర్ చేయొద్దు. నేను చెప్పేది అదే, పబ్లిక్ గా నంబర్ షేర్ చేయొద్దు గ్రూప్ లో గానీ ఇంకోటి కానీ ఎవరు. ఎందుకంటే మనం ఎటువంటి అది ఇది ఉండొచ్చు అప్రోచ్ అయ్యా వెంకీ జీరో. నేను చెప్పేది అదొకటి పబ్లిక్ గా మీరు గ్రూప్ నెక్స్ట్ అది మీరు తనకు చేస్తానని మంచి విషయం. సో ప్రాపర్ గా డీటెయిల్స్ కనుక్కొని ఇఫ్ ఓకే అనుకుంటే నువ్వు వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తావో నిజంగా ప్రిపేర్ అవుతున్నాడు లేదో అదొకటి చూసుకొని నువ్వు చెయ్యి. ఓకేనా? సో అదొకటి చూసుకో. ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే అది చేయండి. పర్సనల్ డీటెయిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కానీ ఇవ్వద్దు. నెక్స్ట్ మేము డిజైన్ చేసే వెబ్ కూడా మేము ఖచ్చితంగా చూసుకొని సెక్యూర్ గా చేస్తాము. అదొకటే చెప్పాలనుకుంటున్నా అంతే. ఎందుకంటే అందరూ గమనించాల్సింది ఏంటంటే ఎవరు కూడా ఇండివిజువల్ గా కావద్దు. మనం ఒక కమ్యూనిటీ ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఆ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు హెడ్స్ ఉంటారు. దాని వెబ్సైట్ నుంచి మనం ఫాలో అవుదాం. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రాక్ చేయలేం బ్యాక్ కి. అంటే కాబట్టి మనం ఇండివిజువల్ గా పోయినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ డొమైన్ నుంచి మనం అందరం అయితే దాని తగ్గట్టు మనం రిలేటెడ్ గా నియర్ బై ఉండే వాళ్ళు ఏం చేయాలని దాని ప్రకారం డిస్కస్ చేసుకొని అందరూ కలిసి చేద్దాం. డెఫినెట్ గా బ్రో, ఖచ్చితంగా హిట్ చేద్దాం ఆ వెబ్సైట్ ని. ఇప్పుడు ఇండివిజువల్ గా నెంబర్ చేస్తాము, దానివల్ల ఏమవుతుందంటే మనకు రేపు లేని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. కాబట్టి మనం ఒక కమ్యూనిటీ అనుకుంటే ఆ కమ్యూనిటీ నెంబర్ పర్సనల్ ఆ నియోజకవర్గంలో తనకి ప్రాబ్లం వచ్చింది సో చూడండి అన్నప్పుడు తనకి ఖచ్చితంగా మనం షేర్ చేస్తాం. ఇప్పుడు వెంకీ గారు నాకు పరిచయం అయిన తర్వాత లాస్ట్ మంత్ నాకు ప్రొద్దుటూరు జోన్ ఒకటి పెట్టారు. వెంటనే క్లియర్ చేయించాను, అది వెంటనే క్లియర్ చేయించి వాళ్ళకు హెల్ప్ చేయించాను. అది హ్యాపీగా ఫీల్ అయ్యారు. టెంపుల్ కి సంబంధించి పూజారి ఇబ్బంది పడుతుంటే సో దానికి సంబంధించి చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇండివిజువల్ కాకుండా మనం డొమైన్ పెట్టిన వాళ్ళు వీళ్ళు 4 members ఉంటారు. ఆ 4 members 5 members 6 members అంటే వాళ్ళకు డెసిషన్, ఆ డెసిషన్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే మనం రియాక్ట్ అవ్వాలి. ఇంకా ఈజీగా కూడా యాక్సెస్ చేయగలిగే డెఫినెట్ గా మన దగ్గర సంఖ్య పెరిగే కొద్ది ఏమంటే డిస్ట్రిక్ట్ వైడ్ ఒకరికి కోఆర్డినేట్ చేసేందుకు అవకాశం ఇస్తారు. తర్వాత నియోజకవర్గం వైడ్ ఇస్తారు. మనము నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగేదాన్ని బట్టి మనం ఈజీగా దీన్ని ఒక 1 year లో ప్రతి నియోజకవర్గంలో కనీసం 30-40 మంది ఉంటే ప్లాన్ చేసుకుందాం. ఖచ్చితంగా సార్, అదే ప్లాన్ యూత్ పవర్ ఏంటో చూపించాలా. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కూడా రామ్ గోపాల్ గారు కానీ, వెంకట్ గారు కానీ, ఇంతకుముందు ఆ వీడియో చేసి చైతన్య గారు కానీ, సిల్వర్ మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అసలు ఆల్ ఆర్ జెన్యూన్ పర్సన్స్. ఎవరు కూడా లాభాపేక్ష గురించి ఆలోచించే వ్యక్తులు కాదు వీళ్ళు. అందరు కూడా హెల్ప్ చేయగలరు. నాకు ఎవరు పరిచయం లేదు కానీ ఇక్కడ వీడియోల ద్వారా పరిచయమే. కాబట్టి వీళ్ళు ఆల్ జెన్యూన్ పర్సన్స్. ఈజ్ ఎ వెరీ గుడ్ వర్క్. ఇది నాకు కూడా ఆలోచన వచ్చింది. మీ ఆలోచన నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. దీన్ని డెఫినెట్ గా మనం ముందుకు తీసుకెళ్దాం అందరం కూడా. రామ్ గోపాల్ గారు మీకు థ్యాంక్స్ అండి. అలాగే వెంకట్ గారు ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. చాలా ధన్యవాదాలు. రైట్.
ఓకే, కలుద్దాం, మళ్ళీ కలుద్దాం అందరం. థ్యాంక్ యూ, బాయ్. మనం మళ్ళీ కలిసి మన బాండింగ్ ని డే బై డే ఖచ్చితంగా రెగ్యులర్ గానే ఉంటాయి. నేను చెప్తున్నా కదా, రెగ్యులర్ గా కూడా ఏదైనా డిబేట్స్ పెట్టే ఇది నేను ప్లాన్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ డైలీ జాయిన్ అయ్యేస్తారు. చూద్దాం, ప్లాన్ చేద్దాం. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న వెంకటన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.